ఈ ఎన్‌జీఓ రన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ అసలు స్టార్టింగ్ పాయింట్ ఈ ఒంటరితనం అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది. 30 ఏళ్లకే 3 పిల్లలతో బయటపడ్డాను. 20-30 ఏళ్ల వయసులోనే వాళ్ళు ఒంటరి జీవితాన్ని గడపాలంటే అది చాలా ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనకి సరదాగా గడిచిపోతుంది. ఆ ఇబ్బంది ఏమిటో అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అప్పుడు మీకు భయమే లేదా? భయం వేసేది, చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఫేస్ చేయాలి సిచ్యువేషన్, తప్పదు. 40 ఏళ్ల వయసులో 2 వీలర్ నేర్చుకుని 2 వీలర్ కొనుక్కొని 2 వీలర్ మీద వెళ్ళేదాన్ని. అంటే 50 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు 49 కూడా తీసుకోం, 50 అంటే 50. మీరు అనుకున్నట్టుగానే ఆయన ఉన్నారా? కూడా ఆయన మనసు అర్థం చేసుకోవాలి కదా. నా కార్యక్రమం ఏదున్నా సరే ప్రయారిటీ ఆయనకే ఇచ్చేవారు. బయట నుంచి వచ్చే ప్రెజర్స్ ఈ సొసైటీ చూసి వీడియోస్ కానీ ఎవరైనా భర్తని వదిలేసి డైవర్స్ అయిన వాళ్ళని కానీ యాక్చువల్గా సానుభూతి చూపాల్సింది వాళ్ళ మీద. ఈ కార్యేషు దాసి కర్ణేష్ మంత్రి భోజేష్ మాత. ఈ కార్యక్రమాలకి ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగానే చాలా తక్కువ ఉంటుందమ్మా. అంటే నువ్వు ఇండియాలో ఒక్కడివి ఉండబట్టి నీకు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు అమెరికా వచ్చేయి, వాడికి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్, ఎర్రగా బుర్రగా ఉండాలి, లేబర్లో ఉండకూడదు, ఉద్యోగం చేయాలి, మాట్లాడాలి, బయటికి తీసుకెళ్తే పార్టీలకి 50 ఏళ్ల ఏజ్ లో కూడా ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి మేడం. అవి తగ్గటం లేదు. వెల్కమ్ టు ఆదా, నేను హరిత. ఎన్నో ఒంటరి జీవితాలకి ఒక సొల్యూషన్ని చెప్పారు మన రాజేశ్వరి గారు. తోడు నీడ రాజేశ్వరి గారు అంటే అందరికీ నోటెడ్గా ఉంటుంది. ఆ పేరుతోనే ఆవిడ ప్రాచుర్యం పొందారు కూడా. సో ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి ఇంకా ఇప్పటి జనరేషన్కి కూడా అవసరమయ్యే సలహాలు సూచనలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ తోడు నీడ కాన్సెప్ట్ అనేది కూడా ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, తోడు నీడ కాన్సెప్ట్తో ఎంతోమంది ఒంటరిగా బతుకుతున్న వాళ్ళకి మీరు ఒక సొల్యూషన్ లాగా కనపడ్డారు. ఎంతోమందికి మార్గదర్శకంగా. అంటే ఇప్పుడు పిల్లలు పట్టించుకునే వాళ్ళకి, భర్త తోడుగా ఉన్న వాళ్ళకి దీని వాల్యూ అర్థం కాదు. ఎవరైతే ఒంటరి జీవితాలు గడుపుతున్నారో, ఉద్యోగాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ పనుల రీత్యా బయట ఉంటారో, సో వాళ్ళకి పేరెంట్స్ ఎవరైతే ఒంటరిగా మిగిలిపోతారో వాళ్ళకి ఈ బాధ అనేది, ఈ పెయిన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా మా చుట్టుపక్కల కూడా ఇలా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూసి నాకు నిజంగానే వీళ్ళు బాధపడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారా? అది పూర్వకాలంలో అయితే, ఇంతకు ముందు రోజుల్లో మన పెద్దవాళ్ళ రోజుల్లో అయితే గ్రాండ్ ఫ్యామిలీస్లో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ కర్మ ఇంతే, ఇంకా వాళ్ళు అలా ఉండాల్సిందే అని చెప్పి, భర్త చనిపోయిన వాళ్ళు యంగేజ్ లో భర్త చనిపోయినా కూడా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంగేజే ఉండేది. అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువ కదా, అంచేత చిన్నతనంలో పెళ్లిళ్ళే ఉండేవి. ఈవెన్ నా మ్యారేజ్ కూడా 13-14 ఏళ్ళకే అయింది. అంచేత ఎంగేజ్ లోనే ఆ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. సో 20-30 ఏళ్ల వయసులోనే వాళ్ళు ఒంటరి జీవితాన్ని గడపాలంటే అది చాలా భరించలేని ఎవరికి కంటికి కనిపించని ప్రాబ్లం అది. అంత పెద్ద ప్రాబ్లంకి చాలా ధైర్యంగా ఒక సొల్యూషన్ వెతికేశారు మీరు. సో మీరందరూ కూడా ఇప్పటి జనరేషన్కి ఇన్స్పిరేషన్. చాలామంది ఇంకా ఇలాంటివి ఇంకా వస్తాయేమో ఇన్ ఫ్యూచర్ కూడా అనిపిస్తుంటుంది. సో మీకు ఎందుకు అనిపించింది మేడం అసలు ఇది చెయ్యాలి, ఇలాంటి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అంటే? మీ జీవితంలో ఏదైనా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? మీరు ఎక్కడ టర్న్ తీసుకున్నారు అసలు? అది ప్రధాన కారణం ఏంటంటే, ఈ ఒంటరితనం అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనకి సరదాగా గడిచిపోతుంది. ఆ ఇబ్బంది ఏమిటో అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. బేసికలీ ఐఎమ్ ఏ డైవర్సీ. ఓకే. 30 ఏళ్లకే 3 పిల్లలతో బయటపడ్డాను. అప్పటికి నా క్వాలిఫికేషన్ 10th క్లాస్ కూడా లేదు, 9th క్లాసే. ఆ క్వాలిఫికేషన్తో నేను ఏం ఉద్యోగం చేసుకోగలను, ఏం పిల్లల్ని పోషించగలను, ఎలా బయటికి రావాలి, బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలి. అలాంటప్పుడు నాకు ధైర్యం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది నా పేరెంట్స్. వాళ్ళు వాళ్ళ దగ్గరికి పిలిచారు, నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, కోర్టులో పనిచేసేవారు ఆయన. నాకేదో ఒక టైపిస్ట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం ఇస్తే నేను చేసుకుంటానన్నా. ఆయన ఏమన్నారంటే, అలాంటి చిన్న ఉద్యోగంతో నేను ఉద్యోగం చేస్తూ నువ్వు అక్కడ చిన్న ఉద్యోగం చేస్తుంటే నేను చూడలేను. నువ్వు చదువుకో, నేను ఎంతవరకైనా చదివిస్తాను. నువ్వు చదువుకో, హాయిగా ఉద్యోగం చేసుకో. నీ పిల్లల బాధ్యత నాది. నీ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, అన్ని బాధ్యతలు నేను తీసుకుంటాను. నీ జరిగిన నష్టాన్ని ఏ రకంగా నేను కాంపెన్సేట్ చేయగలుగుతా అంటే, వాళ్ళు చేసిన పెళ్ళే కదా, దానివల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి
నీ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, నువ్వు చదువుకో, హ్యాపీగా ఉద్యోగం చేసుకో అన్నారు. అప్పుడు ఎప్పుడో ఆపేసిన చదువుని, 14 ఏళ్ల వయసులో ఆపేసిన చదువుని 30 ఏళ్ళు వచ్చాక మళ్ళీ మొదలుపెట్టి, మీరు 30 ఏళ్ళ ఏజ్లో మళ్ళీ చదువు మొదలుపెట్టారు. మొదలుపెట్టాను. ప్రైవేట్గా బీకామ్ కట్టాను. అప్పట్లో కరెస్పాండెన్స్ కోర్స్ అని ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ కోర్సులో ఉన్నట్టే కరెస్పాండెన్స్ కోర్స్ ఉండేది. అందులో బీకామ్ చదివాను. బీఈడీ కాలేజ్ ఉంది, బీఈడీ కాలేజీలోనే చదవాలి, బీఈడీ కాలేజీలో చదివాను. మళ్ళీ ఎంఏ ప్రైవేట్గా చదివాను, ఎంఈడీ కాలేజీలో చదివాను. ఎంఏ ఎంఈడీ, ప్రస్తుతానికి నా క్వాలిఫికేషన్ ఎంఏ ఎంఈడీ. అది చదువుకుంటూనే టైప్ నేర్చుకున్నాను, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. అంటే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అని అలా టైపు, షార్ట్ హ్యాండ్ ఇవి అన్నీ అయిపోయిన తర్వాత నాకు 34 ఏళ్ళు వచ్చాయేమో అప్పటికి, చదువులన్నీ అయ్యేప్పటికి. అప్పటికి ఇంకా ఎంఏ అవ్వలేదు, ఎంఈడీ అయింది, ఇంకా ఎంఏ అవ్వలేదు. అప్పుడు మా నాన్నగారు ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఏదో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ట్రై చేసినప్పుడు ఎంఈడీ క్వాలిఫికేషన్ మీద ట్రైనింగ్ కాలేజీ, బీఈడీ కాలేజీలో జాబ్కి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు చెప్పినప్పుడు, లేదండి ఎంఏ ఎంఈడీ వాళ్ళు వస్తున్నప్పుడు ఒట్టి ఎంఈడీ ఆవిడకి ఎలా ఇస్తాము, మీ అమ్మాయితో ఎంఏ కట్టించండి అన్నారు. ఈలోగా ఇది టీచర్ పోస్టులకి ఏదో పడింది, నోటిఫికేషన్లు ఏవో పడ్డాయి. అది నాకు బీఈడీ ఉంది కాబట్టి నేను దానికి వెళ్ళాను, అందులో సెలెక్ట్ అయ్యాను. ఒక టీచర్ పోస్ట్ జాబ్ అయితే వచ్చింది. ఆ టీచర్ పోస్ట్ చేసుకుంటూ ఎంఏ కట్టాను. మా నాన్నగారి మైండ్లో ఉండిపోయింది కదా, ఇది చిన్న ఉద్యోగం, మా అమ్మాయి లెక్చరర్ అవ్వాలని. నువ్వు ఎంఏ కడితే నేను ఎలాగో ఎవరినో పట్టుకొని ప్రైవేట్ కాలేజీలో నేను ఉద్యోగం ఇస్తాను, నువ్వు ఎంఏ కట్టు అంటే ఎంఏ కట్టాను. సో ఎంఏ ఎంఈడీ క్వాలిఫికేషన్ వచ్చింది. ఈ రకంగా ఈలోగా ఈ ఉద్యోగం మొదలుపెట్టాను. ఈ ఉద్యోగం చేసుకుంటూ దాదాపు 20-25 ఇయర్స్ సర్వీస్ నాది. ఈ 25 సంవత్సరాల ఉద్యోగంలో నేను ఎన్నో అనుభవాలు స్కూల్లో నేర్చుకున్నాను, బయట ప్రపంచంలో నేర్చుకున్నాను. అప్పటి వరకు మాది బ్రాహ్మణ్ కమ్యూనిటీ, పూజలు పునస్కారాలు నోములు ఇవి తప్ప బయట ప్రపంచం తెలియదు నాకు. 14 ఏళ్ళకే పెళ్ళయింది, ఇంట్లోనే ఉన్నాను. మళ్ళీ ఆ తర్వాత అత్తారింటికి వెళ్ళిపోయాను. అంచేత బయట ప్రపంచంతో పని లేకుండానే గడిచిపోయింది. నేను మొట్టమొదటి పుస్తకాలు వచ్చుకుని బీఈడీ కాలేజీకి చదివినప్పుడు బయటికి వెళ్ళాను. ఆ తర్వాత ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినప్పుడు 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి ఉద్యోగం చేస్తున్నప్పుడు రకరకాల సమస్యలు కానీ, రకరకాల పరిష్కారాలు కానీ, అంటే వాళ్ళతో తిరిగి ధైర్యంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను. తొర్రేడు అనే జడ్పీహెచ్ స్కూల్ ఉంది అక్కడ. అక్కడ పల్లెటూరులో నేను సిటీ బస్సు దిగి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి స్కూల్కి. అది అక్కడ బస్ ఫెసిలిటీ లేదు. 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి అన్నప్పుడు స్కూల్కి లేట్ అయిపోయేది. అప్పుడు ఒక సైకిల్ కొనుక్కున్నాను. సైకిల్ తొక్కుంటూ వెళ్తే కొంత టైం కలిసి వస్తుందని. నాకు స్కూటర్ రాదు. సైకిల్ కొనుక్కున్నప్పుడు అది శుద్ధ పల్లెటూరు. చాలామంది ఆశ్చర్యంగా చూసేవారు, ఇలాగా చుట్ట తాగుతూ అలా తెరిచిన నోరు మూత పడేది కాదు, ఒక ఆడది సైకిల్ తొక్కుతుంది పల్లెటూరులో అని. అలాగా అయినా అటు ఇటు చూసేదాన్ని కదా, మైండ్ డైవర్ట్ అవుతుంది, భయం వేస్తుంది, సైకిల్ మించి పడిపోతాను, తిన్నగా రోడ్డుకి చూసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అట్లా ఒక 6 నెలలు ఏమో అయిన తర్వాత భయం వేసేది, చాలా భయం వేసేది. ఇంకా అది దాని పేరెంట్ వాడు హార్న్ కొడితే బస్సు వాడు భయం వేసేది. ఈ వీడి జనాలు చూస్తున్నారంటే భయం వేసేది. అటు ఇటు చూసేదాన్ని కాదు, నా లక్ష్యం ఒకటే, రోడ్డుకే చూసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. భయపడినా కూడా దాన్ని నేను ఎక్కడా ప్రదర్శించలేదు, నా భయాన్ని ప్రదర్శించలే, మింగేయటమే, ఆ భయాన్ని అనుభవించడమే తప్ప అమ్మో నాకు భయం అని ఎప్పుడు అనలేదు. ఎందుకంటే నేను ఫేస్ చేయాలి, సిచ్యువేషన్ తప్పదు అనుకుని నేను వెళ్ళడం మొదలెట్టిన తర్వాత నన్ను చూసి ఒక 6 నెలలు పోయాక ఇంకొక టీచర్ కొనుక్కుంది సైకిల్. ఆవిడ నాతో పాటు సైకిల్ మీద వచ్చేది. ఈవిని చూసి ఇంకొక ఆవిడ కొనుక్కుంది. అలా 2-3 సైకిళ్ళు కొనుక్కున్నారు. అది మామూలుగా జరిగే సంఘటనే. కానీ దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, జీవితంలో మొదటి అడుగు వేయటం కష్టం. ఎవరైనా సరే మొదటి అడుగు వేయటం కష్టం. ఆ మొదటి అడుగు కనుక నువ్వు ధైర్యంగా వేస్తే నీ వెనక 10 అడుగులు వస్తాయి. నువ్వు చేసే పని మంచిదైతే నీ వెనక 10 అడుగులు వస్తాయి అన్న పాఠం దాంతో నేర్చుకున్నాను. ఎందుకంటే సైకిల్ తొక్కడం అనేది నేరం కాదు. ఎవరో సమాజంలో ఎవరో ఏదో అంటారు, దాన్ని పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతే నీలాగా 4 కొనుక్కున్నారు. అది నేను జీవితంలో నేర్చుకున్న మొదటి పాఠం. అలాగే ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా నేర్చుకున్నాను. ఆ 20-25 సంవత్సరాల సర్వీస్లో అంతమందితో కలిసి ఉద్యోగం చేసేవాళ్ళం. పల్లెటూరు, రకరకాల కామెంట్స్ వస్తాయి, రకరకాల మాట్లాడతారు. ఆ తర్వాత సైకిల్ నుంచి 2 వీలర్ నేర్చుకున్నాను. ఈ సైకిల్తో కాకుండా ఏకంగా మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం, తొర్రేడు 10 కిలోమీటర్స్. మళ్ళీ సిటీ బస్ ఎక్కి, బస్సులోంచి మళ్ళీ సైకిల్ ఎక్కి, ఇంతకంటే ఇక స్కూటర్ నేర్చుకుంటే 40 ఏళ్ళ వయసు అప్పటికి నాకు. 40 ఏళ్ళ వయసులో 2 వీలర్ నేర్చుకుని, 2 వీలర్ కొనుక్కొని 2 వీలర్ మీద వెళ్ళేదాన్ని.
40 ఏళ్ళ వయసు 40 ఏళ్ల వయసులో. నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు కూడా 36 37 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు మీరు జాబ్ చేసేటప్పుడు ఈ ఒంటరితనాన్ని అనుభవించలేదు, తెలియలేదు నాకు ఒంటరితనం అప్పుడు. ఎందుకంటే స్కూలు పిల్లలు. సాయంత్రం నేను బీడీ టీచర్స్ అసోసియేషన్లో పనిచేశాను, స్వామిరెడ్డి గారి అసోసియేషన్లో. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే టీచర్స్ అసోసియేషన్కి వెళ్ళిపోయేదాన్ని. పగల పాఠాలు, స్కూలు, పిల్లలు, ఆ హడావుడి అయిపోయేది. సాయంత్రం టీచర్స్ అసోసియేషను, స్ట్రైకులు ఏవేవో ఉంటాయి కదా సమస్యలు, టీచర్స్ అసోసియేషన్లో గడిచిపోయేది. రాత్రి 7-8 గంటలకు ఇంటికి వచ్చేదాన్ని. అవన్నీ అయ్యి, ఆ పనులన్నీ అయ్యి 8 గంటలకు వచ్చి ఏదో తినేసి కాసేపు న్యూస్ చూసి పడుకుంటే నిద్ర వచ్చేసేది. అంచేత లోన్లీనెస్ నాకు అప్పుడు తెలియలే. ఉద్యోగంలో ఉన్న నాళ్ళు కూడా తెలియలేదు. పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆ పిల్లలు రావడాలు పోవడాలు. అప్పటికే నా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. నాకు 40 years వచ్చేటికి ఇంచుమించు నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. అంచేత ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు పిల్లల బాదరబందీ కూడా లేదు. ఎప్పుడైనా 10 రోజులు సెలవులు ఉంటే వచ్చేవాళ్ళం. ఆ 10 రోజులు వాళ్ళతో కాలక్షేపం అయిపోయేది. ఇలాగ నేను ఒంటరితనం ఫీల్ కాలేదు అసలు. రిటైర్మెంట్ తర్వాత ఒంటరితనం అంటే ఏంటో తెలిసి వచ్చింది. పగల పని లేదు, వ్యాపకం లేదు, అసోసియేషన్ లేదు, ఉద్యోగం లేదు, ఖాళీ, ఏం చేయాలి? అలాంటప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను మా పెద్ద అబ్బాయి దగ్గరికి. ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కాలక్షేపానికి ఈనాడు పేపరు, పుస్తకము, తెలుగు పేపర్ నేను చదువుతాను, వాళ్ళు తెలుగు పేపర్ తెప్పించేవాళ్ళు. ఆ పేపర్ చదువుతుండేదాన్ని. అందులో ఈనాడు ఆదివారం పుస్తకం వస్తుంది కదా, ఆ ఈనాడు ఆదివారంలో ఒక ఆర్టికల్ వచ్చింది, మురిసెను వివాహ బంధం అని ఒక దాంతో హెడ్డింగ్తో. అది ఏంటంటే 60 ఏళ్ళు దాటిన స్త్రీ పురుషుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. వాళ్ళు ఎవరు సంబంధం లేని వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కొడుకు ఈయన కూతురు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వీకెండ్స్లో తెలుగు వాళ్ళు కలుస్తారు. అట్లా తెలుగు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడంలో, ఇలా మా పేరెంట్స్ ఇద్దరు ఇక్కడ ఉండిపోయారు, వాళ్ళు అమెరికా రమ్మంటే రారు, మనం ఉద్యోగం వదిలి ఇండియా వెళ్ళలేము, వాళ్ళని వదిలేసి వచ్చామని కొంచెం బాధగా ఉంటుందని ఇద్దరు డిస్కస్ చేసుకుంటుంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది పిల్లలకి. ఏమనంటే వీళ్ళిద్దరూ ఇలా విడిగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరినీ కలిపేస్తే ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా, అప్పటికే వాళ్ళకి దగ్గర 60 ఏళ్ళు అని అనుకున్నారు. అనుకోవడం ఏంటి, వాళ్ళు అమెరికా నుంచి ఇండియా వచ్చేయడం ఏంటి, పెద్దవాళ్ళని ఒప్పించడం ఏంటి, పెళ్లి చేయడం ఏంటి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. అది దాని గోల్డేజ్ హోమ్ అనుకుంటా దాని పేరు, ప్రశాంత్ ఎవరు ఆయన పేరు, గోల్డేజ్ హోమ్ వాళ్ళు. వాళ్ళకి ఇద్దరికి ఒప్పించారు, పెళ్లి కూడా చేసేసారు. ఆ ఫోటో నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. అంటే 60 ఏళ్ళు దాటి ఒక పొద్దు బెట్టు పెట్టుకొని పాతకాలపు చీర, 7 గజాల చీర కట్టుతో ఒక స్త్రీ, గోచి పోసిన చీర కట్టుకొని ఒక స్త్రీ, మెళ్ళ దండ. ఆయన పాతకాలపు పంచె కట్టుకొని కుర్తా వేసుకొని మెళ్ళ దండతో పెళ్లి కొడుకులాగా ఆయన ఫోటో నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. అప్పటిదాకా ఢిల్లీలో కూడా ఏదో చిన్న చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఏదో చేస్తుండేదాన్ని, కానీ ఇది చూసిన తర్వాత ఇది చాలా బాగుంది, ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని మొట్టమొదటి నాకు బీజం పడింది అందులో. అది బీజం పడిన తర్వాత అది చూశాను, అది అనిపించింది. మా అబ్బాయితో కూడా మాట్లాడాను, చాలా బాగుందన్నాడు. ఆ తర్వాత కుమార్ దేశపాండే అని బాంబేలో ఒక అతను ఉంటాడు, అతని గురించి కూడా పేపర్లో వచ్చింది, అదే బుక్లో వచ్చింది. ఏమనంటే అతను వాళ్ళ మామగారికి ఒక 45 years ఆవిడనిచ్చి పెళ్లి చేశాడు, సెకండ్ మ్యారేజ్. మామగారు ఒక్కడు పల్లెటూరులో ఉంటాడు, ఆయన ఇబ్బంది పడుతుంటే బాంబే రమ్మంటే ఆయన పిల్ల దగ్గరికి రాడు, ఆయన ఒక్కడే ఈ వయసులో ఇబ్బంది పడుతున్నాడని సెకండ్ మ్యారేజ్ చేశాడు. ఆ ఏజ్లో ఆయనకి సెకండ్ మ్యారేజ్ చేశాడని ఈ పత్రికలో వచ్చింది. సో ఏదో ఒక మ్యారేజ్ అంటూ చేశాడు కదా, ఈయన్ని మనం కాంటాక్ట్ చేస్తే బాగుంటుందని ఆయన నెంబర్ తెలుసుకొని ఆయనకి ఫోన్ చేశాను. ఆయనకి ఫోన్ చేసి ఇలా అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటంటే పెట్టండి, మీరు ముందుకెళ్ళండి, మీకు ఏ సలహా కావాలన్నా నేను ఇస్తాను, మీకేం భయం లేదు అన్నాడు. సో కొంత ధైర్యం వచ్చింది, చేయగలను అని. అప్పుడు ఏంటంటే నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి నాలాంటి సింగిల్స్ నాకు ఫ్రెండ్స్, అంటే ఫ్యామిలీతో ఉండేవాళ్ళకంటే సింగిల్గా ఉండేవాళ్ళు బెటర్ కదా నాకు అని, నాతో పాటు ఒక డైవర్సీ, ఒక అన్మ్యారీడ్ ఉన్నారు, వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. మేము ముగ్గురం కలిసి టూర్లు వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికార్లకు వెళ్ళేవాళ్ళం. ఒకరి బర్త్డే వచ్చింది అనుకో, మిగతా ఇద్దరు కలిసి వచ్చేవారు, ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఏదో హోటల్కి వెళ్ళడమో, లంచ్కి వెళ్ళడమో, సినిమాకి వెళ్ళడమో, అంతకంటే ఏముంటుంది. అలాగ మాకు ముగ్గురే వెడుతూ అలా మేము ముగ్గురం కలిసి కాశీ దాకా టూర్ కూడా వెళ్ళాం. అదే ఈ తోడు నీడలో టూర్ ప్రోగ్రామ్ పెట్టాను, ఆనందయాత్ర అని. అంటే అందరూ సింగిల్సే కదా ఇక్కడ కూడా, అలాగే ఒక్కళ్ళు వెళ్ళాలంటే టూర్లు భయమేస్తుంది, కంపెనీ ఉండదు, బోర్ కొడుతుంది, నలుగురు కలిసి వెళ్ళొచ్చు కదా అని ఆనందయాత్ర. అలాగే కమ్యూనిటీ లివింగ్, అంటే ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, లేదా వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఒక్కళ్ళు ఉండలేకపోతున్నారు, అలాంటి వాళ్ళు ఎవరైనా కలిసి నలుగురు ఒక హాస్టల్లో ఉన్నట్టుగా, అమ్మాయిలు ఇప్పుడు ఉద్యోగం చేసుకున్న హాస్టల్లో ఉంటారు, లేదా వేరే రూమ్ తీసుకుని నలుగురు కలిసి ఉంటారు, ఒక అపార్ట్మెంట్ తీసుకుని. అలాగే వీళ్ళు కూడా ఒక అపార్ట్మెంట్, ఒక ఇండివిజువల్గా 2 bedroom 3 bedroom తీసుకుని ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు మేము ఇలా సింగిల్గా ఉన్నామని చెప్పి మాకు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూపించిందని మీ దగ్గరికి వస్తారు, రావచ్చు. వచ్చిన వాళ్ళని ఇందులో కావాలనుకున్న వాళ్ళు, మేము ఒక్కళ్ళం ఉండలేకపోతున్నాము, నేను
ఇందులో ఉంటానంటే వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అలా ఒక 10-15 మంది ఉన్నారు నా దగ్గర. తార్నాకాలో పెట్టానప్పుడు ఈ కమ్యూనిటీ లివింగ్ అనేది. అంటే డిఫరెంట్ రిటైర్ అయిపోయిన తర్వాత కదా, అందరూ పెద్దవాళ్ళే కదా. అంటే వాళ్ళకి జస్ట్ పరిచయం చేసేసి వదిలేస్తారా మీరు తర్వాత అంతే, ఇందులో పరిచయం అయిపోతారు ఆల్రెడీ. తోడు నీడలో చేరిన తర్వాత వాళ్ళకి పరిచయాలు అవుతాయి కదా. వాళ్ళ మైండ్ సెట్కి సూట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మనందరం కలిసి హాయిగా ఓ ఇంట్లో ఉందామా అనుకుంటారు, అలా ఉంటారు. అలాగా తార్నాకాలో పెట్టాను, కొన్నాళ్ళు నడిచింది కూడా అది. అయితే అప్పుడు మేము ఇక్కడ బంజారా హిల్స్లో ఉండేవాళ్ళం. బంజారా హిల్స్ నుంచి మాదాపూర్కి షిఫ్ట్ అయ్యాం మేము. షిఫ్ట్ అయినప్పుడు ఇది ఇంకా దూరం అవుతుంది కదా తార్నాకాకి. అంచేత అక్కడ కాదు, మనం తార్నాకాలో బదులు మాదాపూర్లో పెట్టుకుంటే నయమని అది క్లోజ్ చేశాను. మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి, 1 నెల 2 నెలల్లో నేను చూసి మళ్ళీ చూసి పిలుస్తానని. అనుకున్నంత తేలిక కాదు మాదాపూర్, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఏరియా. ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కావాలంటే అక్కడ 16,000 ఇచ్చా. ఇక్కడ 40,000 ఉంటే కానీ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ రాదు. అంత ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు. వాళ్ళు ఇచ్చింది 6,000. 6,000తో వాళ్ళకి ఫుడ్ షెల్టర్ అన్నీ వెళ్ళిపోయేవి. అక్కడ మేము ఏంటి క్రిస్మస్ చేసాము, రంజాన్ చేసాము, వినాయక చవితి పండగ చేసాము, అన్ని పండగలు చేసేవాళ్ళం. అంటే కులంతో మతంతో సంబంధం లేదు. అసలు ఇంకా ఏ ఎలిజిబిలిటీ అనేది లేదు, ఎవరు 15 మంది ఉండేవారు కాబట్టి ఈ పండగ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు నేను కూడా దాదాపుగా వెళ్తుండేదాన్ని, పండగలప్పుడు వెళ్ళేదాన్ని. ఈ పండగలు చేయటంలో కూడా వీళ్ళందరూ దగ్గర అయిపోయారు. అది గణేష్ నవరాత్రులు చేసి ఆ విగ్రహాన్ని ఎత్తిన పెట్టుకొని ఊరేగించి గణేష్ నిమజ్జనం చేశారు. వాళ్ళే బాగా చేసుకునే వాళ్ళందరూ కూడా. దాంతోపాటు ఒక ఆనందయాత్ర కూడా. ఆనందయాత్ర టూర్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు టూర్ పలానా ప్లేస్ అని డిసైడ్ చేస్తాం. దానికి ఎవరెవరు రావాలో దానికి వాళ్ళు మాకేం డబ్బులు ఇవ్వక్కర్లా. టూర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఒక వెహికల్ మాట్లాడాము, ఒక 10,000 ఖర్చు అయింది అనుకో, 10 మంది వస్తే ఎవరు వెయ్యో వాళ్ళు ఇచ్చేసుకుంటారు, నా వెయ్య నేను ఇస్తే ఎవరు వెయ్యో వాళ్ళు డ్రైవర్కి ఇచ్చేస్తాం అంతే. అంచేత అలాంటి ఆనందయాత్ర ఒకటి, ఈ కమ్యూనిటీ లివింగ్ ఒకటి, తర్వాత ఇంకోటి కూడా ఏదో ఉంది మర్చిపోయాను. అలాగా ఇవి కూడా దీంతో పాటుగా పెట్టాను. ఈ తోడు నీడలో పెళ్ళిళ్ళు ఒకటి, పెళ్ళి ఇష్టం లేని వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఉండొచ్చు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. టూర్ కావాలనుకున్నప్పుడు కలుస్తారు. ఇప్పటికీ టూర్ ప్రోగ్రాములు నడుస్తున్నాయి మావి. అలా ఒక వెహికల్ మాట్లాడతాము, ఆ వెహికల్ మధ్యలో అందరినీ ఎక్కించుకుంటూ వెళ్తుంది, అన్నీ చూసుకుంటారు, వస్తారు. ఒకవేళ ఇలా కావాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలమ్మా? మీ ద్వారానే, మీ మీడియా ద్వారానే. మీ మీడియాలో ఇప్పుడు ఇది మీరు వింటున్నారు, ఇది వేస్తారు, రేపు పొద్దున టెలికాస్ట్ చేస్తారు, చూస్తారు జనం. చూసి ఏదైనా నచ్చితే అందులో పలానా దాంట్లో నేను చేరాలనుకుంటున్నాను నాకు ఫోన్ చేస్తారు. మీ నా నెంబర్ కూడా స్క్రోల్ చేస్తారు అనుకుంటా కదా, స్క్రోల్ చేస్తారు కాబట్టి ఆ నెంబర్ చూసి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఇలాగ ఆదాన్ టీవీలో మీ ప్రోగ్రామ్ చూశానండి, నేను ఇలా టూర్ రావాలనుకుంటున్నాను, అయితే ఈ టూర్కి రావాలన్నా కూడా తోడు ఉండడం మెంబరే అయి ఉండాలి, బయట వాళ్ళకి ప్రవేశం అంటే సింగిల్ అయి ఉండాలి. మెంబర్షిప్ అయినా ఏదైనా నన్ను కాంటాక్ట్ చేయాల్సిందే. నన్ను కాంటాక్ట్ చేసి వీళ్ళు ఇందులో మెంబర్ కావాలంటే అదే పరిచయ వేదిక వస్తారు, పరిచయ వేదిక అని చేస్తాం వివాహాల కోసమని. పాస్పోర్ట్ ఫోటో, వివాహాల కోసం వచ్చే వాళ్ళు కూడా ఇలా సింగిల్ గా కూడా ఉండొచ్చు, రావచ్చు. మేము సింగిల్ గానే ఉంటాం, నాకు తోచట్లేదు నేను వస్తాను, నేను మీ కమ్యూనిటీ లివింగ్ లో ఉంటాను, లేదా నేను మా ఇంట్లోనే ఉంటాను, నేను రాను, టూర్ ప్రోగ్రాంలు ఉంటే వస్తాను అనేవాళ్ళు ఉంటారు. అలా ఇందులో కావాల్సిన వాళ్ళు వేరే బ్రాంచ్ లాగా పెట్టి మళ్ళీ వాళ్ళ ఆధార్ ఫోటో కావాలి. దేనికైనా సరే తోడు నీడలో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళ ఫోటో ఒకటి కావాలి. ఓన్లీ సింగిల్సే, డబుల్స్కి ప్రవేశం లేదు. ఈ ఆఫీస్ పర్పస్ కోసమే కానీ ఈ ఫోటోలు ఎవరికి చూపించము, ఆన్లైన్లో పెట్టము. అసలు అది దాన్ని ఇంకొకరికి తెలియదు ఆ విషయం. పర్సనల్, ప్యూర్లీ ఆఫీస్ పర్పసే అంతే. ఫోటో, ఆధార్ జిరాక్స్ ఒకటి, ఏజ్ ప్రూఫ్ కోసమని. 50 అన్నాం కదా, ఆమెకి 50 ఉన్నాయా లేదా, ఆధార్ ప్రకారం 50 ఉండాలి. అంటే 50 కన్నా తక్కువ ఉంటే 49 కూడా తీసుకోం. 50 అంటే 50, 49 కూడా తీసుకోం, గ్యారంటీగా చెప్తాను నేను. కొంతమంది నాకు ఆధార్లో తప్పు పడిందండి, నాకు 55 అండి, 50 పడిందండి, నీ కర్మ నేనేం చేయలేను, నాకు ఆధారే వ్యాలిడ్, అందులో ఎంత ఉంటే అంతే. కొంతమంది అంటారు నాకు ఆధార్లో 50 పడిందని నాకు 45, అసలు నీకు ఎలిజిబిలిటీ లేదు, రావక్కర్లేదు. అంచేత ఆధారు, ఫోటో, డెత్ ఆర్ డైవర్స్ ఆఫ్ ది స్పౌస్, భార్య కానీ భర్త కానీ చనిపోతే చనిపోయినట్టు ప్రూఫ్ వాళ్ళ డెత్ సర్టిఫికెట్, ఒకవేళ విడిపోతే కోర్టు ద్వారా విడాకులు. అంతేగాని మేము పెద్దల దగ్గర రాసేసుకున్నాము. చాలామంది అంటారు మా లాయర్ గారు ఇచ్చేసారు. లాయర్ గారు ఎవరు విడాకులు ఇవ్వడానికి? ఆయనకి ఏం రైట్ ఉంది? ఆయన ఏదో తెలియపోతే వీళ్ళకి 10,000 ఇచ్చుకొని నేను ఇచ్చేసానమంటే కాబోసు అనుకుని ఉంటారు బహుశా. అంచేత కోర్టు ద్వారా వచ్చిన విడాకులు. కొంతమంది కుల పెద్దల దగ్గర రాసుకుంటారు, అవి ఏవి చెల్లుబాటు కావు. ఇప్పుడు వాళ్ళు ఆ పేపర్లు తెచ్చినా కూడా చెల్లుబాటు కాదు. కోర్టు ద్వారా విడాకులు మేము చూస్తాం, రిసెప్షన్లో చూసి డైవర్స్ ఉంది, లీగల్ టీమ్ ఉంటారు, చూసి అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు రావద్దు. ఇవన్నీ బాగుంటేనే డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బులు కూడా మా కోసం కాదు, లేడీస్ 500 కడతారు, భోజనాలకి 500. ఆ 500 మీ భోజనాల డబ్బులు మీరు ఇవ్వండి. పొద్దున భోజనాలు పెడతారు, వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, సాయంత్రం టీలు ఇస్తారు, వీటన్ని పరిచయ వేదికలో దానికోసం 500 లేడీస్.
జెంట్స్ 1000 రూపాయలు. జెంట్స్ 1000 రూపాయలు ఎందుకంటే మళ్ళీ 4-5 హైర్ చేసుకుంటాం కదా, ఈ హోటల్ స్టాఫ్ కానీ లేకపోతే వీళ్ళు బౌన్సర్లను కానీ వీళ్ళని కంట్రోల్లో పెట్టడానికి హైర్ చేసుకుంటాం వాళ్ళని, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, ఇలాంటి పై ఖర్చుల కోసమని జెంట్స్ దగ్గర తీసుకుంటాం. లేడీస్ ఎందుకు అంటే లేడీస్ పాతకాలంలో అందరూ ఉద్యోగాలు చేసి ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉండరు. వీళ్ళు 1000 రూపాయలు ఇక్కడ మాకిచ్చి మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని రావాలి అంటే వాళ్ళకి చాలా ఖర్చు కదా, అంచేత 50% కన్సెషన్ వాళ్ళకి భోజనాలకే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అలాగా ఈ ఆనందయాత్ర మిగతా వాటిలో కలవాలంటే కూడా వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్, డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ ఈ 3 ఇచ్చే వస్తారు దీనికి. అలా ఇచ్చిన వాళ్ళనే మేము ఆనందయాత్ర కానీ దీనికి కానీ తీసుకుంటాం. మాకు ఒక గ్రూప్ ఉంటుంది, తోడు నీడ గ్రూప్ అని, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో పెడతాం. ఇండివిజువల్గా ఎవరికి ఫోన్లు చేసి చెప్పాం, ఆ గ్రూప్లో పెడతాం. పలానా రోజున పలానా టూర్ వెళ్ళాలనుకుంటున్నాం, వచ్చేవాళ్ళు ఎవరో మీరు అందులో పెట్టండి అంటే అందరూ తంబప్ వచ్చేవాళ్ళు తంబప్ పెడతారు, రాని వాళ్ళు థమ్ డౌన్ పెడతారు. తంబప్ ఎంతమంది పెట్టారో చూసుకొని దాన్ని బట్టి మేము వెహికల్ మాట్లాడుకుంటాం. అంటే 15 మందా 20 మందా 14 మందా చూసుకుంటాం. 12 మంది ఉన్నారనుకో 15 మంది వెహికల్ మాట్లాడుకోవాలి, తప్పదు. 12 అంటే కరెక్ట్ 12 రాదు కదా, 15 మంది వెహికల్ మాట్లాడుకుంటాం. లాస్ట్లో ఒకళ్ళిద్దరు జాయిన్ అయితే అవుతారు, లేకపోతే ఖాళీ ఉంటుంది. ఆ ప్రకారంగా చేస్తాం. మరి ఈ ఎన్జిఓ రన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ అసలు స్టార్టింగ్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ అది ఉంటుంది కదా, దానికి మీరు మీ పిల్లలు సపోర్ట్ చాలా ఉంది నాకు. ఏ విషయంలో అయినా సరే అదృష్టం ఏంటంటే పిల్లలు బాగా సపోర్ట్గా ఉంటారు నాకు. ఏదైనా స్టార్టింగ్లో కావాలంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే మేము ఉన్నాం పర్వాలేదు ముందుకు వాళ్ళు ఏం చేస్తారు అని. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఢిల్లీలో ప్రొఫెసర్ చేస్తున్నాడు ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో. సెకండ్ అబ్బాయి ఇంజనీరు, అది ఎక్కడ నెదర్లాండ్స్లో పనిచేసేవాడు. నాకు దగ్గర 70 ఇయర్స్ వచ్చేసిన తర్వాత అమ్మ పెద్దది అయిపోయింది, నేను సపోర్ట్ ఉండాలి ఎవరో ఒకరు అని వాడు అక్కడ వదిలేసి ఇండియా వచ్చేసాడు. ఉద్యోగం కూడా వదిలేసాడు. ఇప్పుడు ఇక్కడ కొండాపూర్లోనే ఉన్నాడు. కొండాపూర్లో ఉంటారు వాళ్ళు. అమ్మాయి కూడా ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఆయన ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ కమాండర్గా చేసి రిటైర్ అయిపోయాడు. ఆయన కూడా నెక్స్ట్ ఇయర్ అదే 25లో వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్, వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఇంకా అబ్బాయికి పెద్ద అబ్బాయికి 4-5 సంవత్సరాల సర్వీస్ ఉంది, ప్రొఫెసర్ వాడు యూనివర్సిటీలో. అది అయ్యాక వాడు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, మొత్తం అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు మరి దీంట్లో భాగంగానే మీరు కూడా తోడు నీడలో భాగంగానే మీరు మీ స్పౌస్ని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలిసారా, లేకపోతే అంతకు ముందే? లేదమ్మా, తోడు నీడలోనే ఆయన అంటే కూడా తెలియదు. తోడు నీడ మెంబర్ ఆయన కూడా తోడు నీడ మెంబర్. మీరు అనుకున్నట్టుగానే ఆయన ఉన్నారా? అంతే కదా, ఏమైనా తేడాలు అమ్మా జీవితంలో ఎప్పుడు కూడా మనం అనుకోవడం కాదు ప్రధానం. నాకు మా వాళ్ళు చాలామంది చెప్తారు నా మనసు అర్థం చేసుకుంటే చాలు, కానీ నువ్వు కూడా ఆయన మనసు అర్థం చేసుకోవాలి కదా, నన్ను బాగా చూసుకుంటే చాలు, నువ్వు కూడా ఆయన్ని చూసుకోవాలి కదా, అది చెప్పరు. అంటే నేను ఈ ప్రశ్న నేను అడగాలనుకోలేదమ్మా, కానీ నేను ఎందుకు అడిగానంటే నిన్న నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను లంచ్కి బిఫోర్ అయితేనే వస్తాను, తర్వాత మా వారు వచ్చేస్తారు అని మీరు అన్నారు. సో దానివల్ల నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. అంటే మీరు ఇంత కేరింగ్గా చూసుకుంటారా? అంటే నేను అనుకుంటా చాలా కేరింగ్గా చూసుకుంటున్నాను, ఆయనకి అనిపించాలి అది. నేను చాలా బాగా చూసుకుంటాను నేను కాదన్నాం. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టిఫిన్ తినలేదు నేను, ఎందుకంటే ఇక్కడికే లేట్ అయిపోయింది. ఆయన రాలేదు, స్నానం చేస్తున్నారు, రావడం లేట్ అవుతుందని ఆయన స్నానం చేసి వచ్చేదాకా కూర్చొని, అందువల్లే నాకు ఇంకో 10 నిమిషాలు లేట్ అయింది కూడా. కూర్చొని వచ్చిన తర్వాత నాకు ఇలా ప్రోగ్రామ్ ఉంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వచ్చేసాను. మీరు చేసే వాటన్నిటికీ సపోర్ట్ చేస్తారు ఆయన? తోడు నీడకి సపోర్ట్ చేస్తారు. జనరల్గా ఇదే కదా నేను చేసేది, ఆయన సపోర్ట్ ఉంటుంది. అందుకని నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం లేదు టిఫిన్ తినేదని వచ్చేసాను అంతే. అలాగా నా కార్యక్రమం ఏదున్నా సరే ప్రయారిటీ ఆయనకే ఇస్తాను. ఆయన స్నానం చేసి వచ్చే వరకు నేను ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళను. చెప్పి వెళ్ళాలి, చెప్పకుండా వెళితే కొంచెం అఫెండ్ అవ్వచ్చు, మనకి చెప్పినా చెప్పకపోయినా. ఆ ఫీలింగ్ ఎందుకు రావాలి? 10 నిమిషాలు సారీ అమ్మ లేట్ అయిందని నేను మీకైనా చెప్పుకోగలుగుతాను, కానీ ఆయనకి చెప్పను. అడ్జస్ట్మెంట్ అమ్మ ఎప్పుడు కూడా జీవితంలో అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి అనుకుంటే సృష్టిలో ఎవరికీ జరగదు. అనిల్ అంబానీ కూడా అంతా ఆయన ఇష్ట ప్రకారమే జరగదు. ఎక్కడో అక్కడ మనం సర్దుకోవాలి, ఏ పాయింట్ దగ్గర సర్దుకోవాలి, ఏ పాయింట్ దగ్గర స్ట్రాంగ్గా నిలబడాలి, అది మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తోడునడు ఉందనుకోండి, 50 ఇయర్స్ అంటే సర్దుకోను, 49 కూడా సర్దుకోను నేను, 50 అంటే 50 అంతే. డెత్ సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్, డైవర్స్ అంటే డైవర్స్, ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. అక్కడ మన కన్ఫర్మ్గా మనం ఈ డెసిషన్ తీసుకున్నాను, ఇందులో రాజీ లేదు. అయితే మీరు సర్దుకోవాల్సిన అంశాలు ఎక్కడ ఉంటాయి? ఫ్యామిలీ ఉందనుకో, ఇప్పుడు ఆయన భోజనానికి రావడం లేట్ అవుతుంది, లేదా ఆయనకి ఏదో పార్టీ ఉంటుంది, అలాంటి విషయాల్లో ఇవాళ మీరు పార్టీకి వెళ్ళిపోతే ఎలా, అలా అనుకోకూడదు కదా. వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది, సర్దుకోవాలి, సర్దుకుంటేనే జీవితం. అలా అని అన్ని విషయాల్లోనూ రాజీ పడక్కర్లా. కొన్ని విషయాల్లో మనం ఫర్మ్ డెసిషన్ తీసుకొని కరెక్ట్గా ఉండాలి.
కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది, తప్పదు. ఇప్పుడు తోడు మీటింగ్ ఉందనుకోండి, రేపు ఫిబ్రవరిలో పెడతాం మీటింగు, 11 గంటల వరకు అనుమతిస్తాం అని పెడతాం. ఎవడో ట్రైన్ లేట్ అయిందని 11:30కి వస్తాడు. వాడు ఎంతో 1000 రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు నుంచి వచ్చాడు పాపం. ఏం చేస్తాం, కుదరదు వెళ్ళిపో అని అనలేము వాడిని. అంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొచ్చాడు కదా, సరేరా 12, 1 గంట, 2 ఇలా వస్తూనే ఉంటారు. ఇక హాల్ నిండిపోయింది, ఇక మనకి జనాలు పట్టారు అనుకున్న తర్వాత, బాబు టైం అయిపోయింది, నువ్వు 11ంటికి రమ్మంటే 1 గంటకు వచ్చావని పంపించేస్తాం. అమ్మ, మరి ఈ తోడు నీడ ఫౌండేషన్ ఓకే, ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, పిల్లలు సపోర్ట్ ఉన్నారు. మరి బయట నుంచి వచ్చే ప్రెజర్స్, ఈ సొసైటీ చూసే కోణం, అవును, అంటే ఇలాంటి వాటిని తొందరగా యాక్సెప్ట్ చేయరు. మరి దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? విల్ పవర్ అంతే. ఈ పని నేను చేస్తున్నాను, దీన్ని ఎంతోమంది అడ్డుకుంటారు, ఎంతమంది అడ్డుకున్నా నా గమ్యం నాదే, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎలా అయితే మీరు సైకిల్ తొక్కారు అలా అంతే, విల్ పవర్ అంతే. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అయితే అదృష్టం బాగుంది ఏంటంటే, దీనికి కోర్టు పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ సమస్యలు లేవు. నాకు ఫండింగ్ లేకపోయినా కనీసం సమస్య లేవు. నా పని నన్ను చేసుకొని ఇస్తున్నారు. ఇక సొసైటీ అంటావా, మాట్లాడుతూనే ఉంటారు, అంటూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎవరు ఇంతవరకు అడ్డుపడలేదు. ఎవరైనా అడ్డుపడితే కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే చెప్తాను, ఇది తప్పు అని ఎవరైనా అంటే రండి. ఊరికే తప్పు అని కామెంట్లలో పెట్టేయడం కాదు, రండి కూర్చొని మాట్లాడండి, ఐఎమ్ రెడీ. దేనికైనా మీరు తప్పు అని ప్రూవ్ చేస్తే నేను కూడా మానేస్తాను. తప్పు పని చేయాలని నేను అనుకోను కదా, ఇది తప్పు కాదు కాబట్టి చేస్తున్నా. అదే చెప్తున్నా, చట్టం ఒప్పుకుంది, శాస్త్రం ఒప్పుకుంది ఏంటంటే మన మైండ్ సెట్. 20 ఏళ్ల పిల్లకి 8 ఏళ్ల పిల్లని 70 ఏళ్ళవాడు పెళ్లి చేసుకున్న దేశం మంది. ఆ రోజుల్లో అంతే నడిచింది కదా. దానికి ఇప్పుడు 50 ఏళ్ళ ఆడది ముందుకు వస్తుంది. దాన్ని మీరెందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? 70 ఏళ్ళ మగాడికి పెళ్ళాం అవసరం అయినప్పుడు 50 ఏళ్ళ ఆడదానికి భర్త అవసరం లేదా? అది ఎంతసేపటికి మేల్ డామినేషన్, అదొక్కటే ఎందుకు ఆలోచిస్తారు? ఆడదానికి కూడా ఇష్టాలు ఉంటాయి, దానికి కూడా కోరికలు ఉంటాయి, దానికి కూడా అందరిలాగానే సమాజంలో జీవించాలి అని ఉంటుంది. ఏదో బొట్టు తీసేసి నువ్వు వితంతువి, నువ్వు మూల కూర్చొని అది ఎందుకు బాధపడాలి? అది కూడా నలుగురిలో తిరగాలి ఉంటుంది కదా, దానికి ఒక అవకాశం ఇస్తే అది కూడా ఆనందంగా తిరుగుతుంది కదా. జనరల్గా ఇప్పుడు మీరన్న పాయింట్లో ఈ వీడియోస్ కానీ ఎవరైనా భర్తని వదిలేసి డైవర్స్ అయిన వాళ్ళని కానీ యాక్చువల్గా సానుభూతి చూపాల్సింది వాళ్ళ మీద. అవును, కానీ తిరిగి ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళని అవాయిడ్ చేయడం. ఆ ట్రెడిషనల్స్ పరంగా కూడా మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా పిల్లలకి నేను ఎదురు రావాలంటే నేను ఆలోచించాను ఒకప్పుడు అని. నిజం. సో మరి అలాంటి భావన ఆడవాళ్ళలో కూడా పడిపోయింది కదా. ఆడవాళ్ళల్లో కూడా ఇప్పుడు చూడు, మనకి కార్యేషు దాసి, కర్ణేష్ మంత్రి, భోజేష్ మాత, శైనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, ఇలా ఏవో కొన్ని చెప్పారు మనకి. షట్కర్మయుత్ర కులధర్మపత్ని అని. ఈ కులధర్మపత్ని ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు భర్త ఎలా ఉండాలో ఎందుకు చెప్పలేదు? అక్కడ చెప్పారు, అది మనం పట్టించుకోమంతే. అక్కడ కూడా మగవాడు ఎలా ఉండాలి అనేది వాడికి కూడా చెప్పారు. చూడు, భర్త కూడా ఇలా ఉండాలి భార్య పట్ల అని వాడికి చెప్పారు. కానీ అదంత ప్రాచుర్యం పొందల. ఆడది ఎలా ఉండాలో మాత్రం ప్రాచుర్యం పొందింది. ఇది చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో మనకి నేర్పేశారు, మనకి అంటిపోయింది శరీరానికి, బాడీకి, మనసుకి కూడా. అంచేత కులధర్మపత్రి అంటే ఇలాగే ఉండాలి, ఇది దాటి వెడితే అది కులధర్మపత్రి కాదు అని ఒక మన బ్రెయిన్లో పడిపోయింది. అంచేత ఇది కాదని రెండో పెళ్లి చేసుకుంటే ఇది కులసతి కాదు అంతే. అలాగా అప్పుడు మగాడికి చెప్పారు చూడు, ధర్మేచ అర్ధేచ మోక్షేచ కామేచ నాతి చరామే అని వాళ్ళకి చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో నేను ఈ స్త్రీని విడువను, దాని అర్థం అది. ధర్మార్థ కామ మోక్షాల్లో నేను ఈ స్త్రీని విడువను. కానీ ఎంతమంది డైవర్స్ ఇచ్చుకుంటున్నారు? మరి విడిచిపెడితేనే కదా డైవర్స్ అనేది. అంచేత చాలా తేలిగ్గా అది మగవాడికి జరిగిపోయింది. అలా ఆడదానికి దీని మైండ్ సెట్లో కూడా అది తప్పు, ఇది పాపం అని ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఇంకా స్త్రీలు సంకోచిస్తున్నారు రావటానికి. ఇప్పుడు ఈ కార్యక్రమాలకి ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా చాలా తక్కువ ఉంటుందమ్మా, చాలా తక్కువ ఉంటుంది. మనం 300 మంది మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు 70-80 మంది వచ్చి ఉంటారు. ఆడవాళ్ళ పర్సంటేజ్ ఇంకా తక్కువ. నా బాధ అదే, రావాలి వాళ్ళు. ఇప్పుడు ఏ కార్యక్రమైనా నేను ముందుకు వచ్చి చెప్పేది ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలి, 10 మంది ఆలోచించాలి, వాళ్ళ జీవితం వాళ్ళది అనే నిర్ణయానికి రావాలి. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేసుకోవాలి. అయితే చాలా చోట్ల జరిగేది ఏంటంటే, ఇలా చేసుకుంటామని పిల్లలకి చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు అబ్జెక్షన్ చెప్తారు. నువ్వు కానీ మమ్మల్ని కాదు అని పెళ్లి చేసుకుంటే, ఈ ఇల్లు దాటి వెడితే నువ్వు మళ్ళీ నా ఇంటికి రావద్దు, చావైనా రేవైనా నీకు ఆయనతోటి అని చెప్తారు. దాంతో వీళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే 50 ఏళ్ళ చేసుకుంటున్నాము, ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇది కాదంటే మళ్ళీ నేను వెనక్కి రావాలి కదా, వీళ్ళు రావద్దంటే నేనేమైపోతాను ఈ వయసులో? ఆ ఆదరింపు కూడా ఆ బ్లాక్ మెయిల్ తోటి వాళ్ళు భయపడిపోతారు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అది. నువ్వు చస్తే నేను తల కొరుగు పెట్టాను అంటాడు కొడుకు. ఒక ఆయన ఎవరో ఏదో మీటింగ్లో చెప్తుంటే లేచి పెట్టాడు, మీరు చెప్తారండి మీకే రేపు పొద్దున్న చస్తే నా కొడుకు తల కొరుగు పెట్టాడు అన్నాడు ఆయన.
నువ్వు చచ్చాక నీ కొడుకు పెట్టాడో మున్సిపాలిటీ వీడు పెట్టాడో నీకేం తెలుసయ్యా, నీకేంటి సంబంధం? అసలు చచ్చిపోయిన తర్వాత ఈ శరీరానికి నీకు సంబంధమే లేదు. బతుకున్న దాని ఎవడు పెట్టిన బతుకుండగా బాగుండాలని ఆలోచించగా చచ్చిపోయిన తర్వాత అంటావు ఏంటంటే ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. చచ్చిపోతే కొడుకు తలకొరువు పెట్టడు. కూతురు నేను ఈ రోజే తలస్నానం చేస్తాను నన్ను కాదని బయటికి వెళ్ళిపోయావంటే నువ్వు నాకు చచ్చినట్టే సమానం అంటుంది కూతురు. అంచేత భయపడతారు. తలకరువు పెట్టకపోతే పుణ్యలోకాలు రావేమో అని భయం. కన్నా కూతురు కూడా కాదంటే ఈ వయసులో ఈ ఏదో పెళ్లి కోసమని నేను ఎందుకు ఈ పని చేయడం, ఆ కూతురు దగ్గర ఉంటే పోతుంది కదా అనుకునే వాళ్ళు కొంతమంది. వాళ్ళు అమ్మకి ఇష్టాలు ఉంటాయి, అమ్మకి కోరికలు ఉంటాయి, అమ్మకి సరదాలు ఉంటాయి అనే విషయం అమ్మ పెట్టదు అడుగు తిన్నానేవద్దు అన్నట్టు ఎంతో మంది అలాగా. మా పిల్లల్ని చూస్తే సరిపోదా, మాకు ఒక డాక్టర్ గారు ఎవరో ఉండేవాడు, ఏదో హాస్పిటల్లో పనిచేసేవాడు. ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మా దాంట్లో ఒక ఆమెను పరిచయం చేశాము, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఓకే అనుకున్నారు, సెట్ అయింది. ఆయనకు 65 ఏళ్ళు. ఆయన కొడుకు అమెరికాలో ఉంటాడు. కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు, బాబు నేను ఇలాగ చేసుకుందాం అనుకుంటున్నాను, 65 ఏళ్ళు వచ్చాయి, మీరు అమెరికాలో ఉన్నారు, మీరు ఎప్పటికీ ఇండియా రాలేరు, నేను అమెరికాలో ఉండలేను, అంచేత నాకంటూ ఒక పార్ట్నర్ ఉంటే లైఫ్లో నా మంచి చెడ్డ చూసుకుంటుంది కదా, ఒక్కడనే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను, అందుకని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆయన కొడుకు ఏం చెప్పాడంటే, నువ్వు ఇండియాలో ఒక్కడివి ఉండబట్టి నీకు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు అమెరికా వచ్చేయి, అసలు ఇక్కడ నీకు ఖాళీయే ఉండదు, అక్కడ బోల్డ్ ఖాళీ ఉండి నీకు ఇలాంటి ఆలోచనలు. అక్కడికి వస్తే మనోడు ఉన్నాడు చక్కగా, వాడికి షూస్ వేయచ్చు, స్నానం చేయించవచ్చు, అన్నం పెట్టచ్చు, స్కూల్కి తీసుకెళ్ళి దింపచ్చు, స్కూల్ నుంచి తీసుకురావచ్చు, ఎన్ని పనులు ఉన్నాయి నీకు, నువ్వు వచ్చేసేయి, నువ్వు ఇండియాలో ఉండకని చెప్పాడు కొడుకు. కానీ ఈయన వెళ్ళలేదు. ఆ విషయంలో కొడుకు మాట వెళ్ళా. పెళ్లి విషయంలో మాత్రం మానేశాడు. పెళ్ళి ఎందుకు మానేశాడు? అది రేపు పొద్దున ఏదైనా జరిగితే వీళ్ళు రావద్దంటాడని, ఫ్యూచర్లో వద్దంటాడని. అలా నోరు మూసుకుని వాడు రమ్మన్నాడు, అమెరికా వెళ్ళిపోయావా, వెళ్ళలేదు కదా అంటే ఆ విషయంలో ఈయన స్వతంత్ర నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి దాకా వచ్చేప్పటికి కొడుకు లింకు, వాడికి కోపం వస్తుంది కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు. అంతే కదా, ఆయన జీవితమే నాశనం అయిపోయింది. ఎవరికి? అమెరికాలో ఉన్న నీ కొడుకు నీకు ఒక రాత్రి నిద్ర పట్టకపోతే వచ్చి సేవ చేయగలుగుతాడా? నీకు ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఒక నీరసం వచ్చి జ్వరం వచ్చి మోషన్స్ అయ్యి ఒక కప్పు కాఫీ పెట్టి ఇవ్వగలుగుతాడా? నీకంటూ ఒక మనిషి ఉంటే చేస్తుంది కదా. మెయిన్ అదేనమ్మా ఈ తోడు నెడల ఉద్దేశం ఏంటంటే, మనిషికి మనిషి తోడు. నేను చెప్పేది పెళ్ళేనే చెప్పట్లా, మనిషికి మనిషి తోడు. అది ఆడ కానీ మగ కానీ, ఇద్దరు ఆడాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిటీ లివింగ్ లాగా ఇద్దరు మగాళ్ళు ఉండొచ్చు, లేదా ఆడమగ కూడా ఉండొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. మీ ఇష్టం, ఎవరిని కోరుకుంటారనేది మీ ఇష్టం. 4 ఆడాళ్ళు కలిసి హాయిగా కమ్యూనిటీ లివింగ్లో ఉండండి, 4 మగాళ్ళు కమ్యూనిటీ లివింగ్లో ఉండండి, వంట మనిషిని పెట్టుకోండి, పని మనిషిని పెట్టుకోండి, హాయిగా ఆవిడ వండి పడుతుంది, మీరు శుభ్రంగా మీరు సెటిల్ అవుతారు. మీకు ఈ బాధ లేదు కదా, అనేది ఉండదు కదా. కనీసం సినిమాకి వెళ్ళు, గుడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, షికార్కి వెళ్ళు, వాకింగ్కి వెళ్ళు, ఒక తోడు ఉంటుంది కదా, అది ముఖ్యం. తోడు అనేది చాలా ముఖ్యం మనిషికి. ప్రేమగా ఆదరించే ఒక మనిషి ఉండాలి. అది ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది భార్యతో కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భర్త కావచ్చు, ఎన్నింటి వాడు కావచ్చు, పొరుగింటి వాడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మనిషికి మనిషి తోడు అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ ఈ ఇద్దరికే ఎందుకు వచ్చిందంటే రిలేషన్, దీనికి ప్రయారిటీ ఎందుకు వచ్చిందంటే, ఫ్రెండ్ ఉంటే 1 గంట 2 గంటలు కూర్చుంటాడు, మాట్లాడతాడు, వాడింటికి వాడు వెళ్ళిపోతాడు. కమ్యూనిటీ లివింగ్ కాకుండా అయితే ఎవరైనా కాసేపు కాలక్షేపం చేసేవాళ్ళే కానీ డే అండ్ నైట్ పర్మనెంట్గా నీతో కలిసి ఉండేవాళ్ళు ఒక భార్య మాత్రమే. వాళ్ళ కోసం బతికే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీలో చూడండి, పిల్లలు పుడతారు, పిల్లల్ని పెంచుతారు, పెద్ద చేస్తారు, వీళ్ళకో 50 ఏళ్ళు వచ్చేటికి వాళ్ళకో 25 ఏళ్ళు వస్తాయి, వాళ్ళకి పెళ్లి చేస్తారు, వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారు, అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది, మీకంటూ మిగలరు కదా పిల్లలు. చివరి రోజుల్లో కూడా ఈ భార్యాభర్త మాత్రమే మిగులుతారు. 24 అవర్స్ ఒకరికొకరు తోడుగా ఉండేది వీళ్ళిద్దరు మాత్రమే. అందుకని దీనికి ఇంత ప్రయారిటీ వచ్చింది. మీ మీడియా కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చింది దీనికి. కానీ మేడం ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు చాలా టఫ్ డెసిషన్ మంచి పీక్ పాయింట్లో తీసుకున్నారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇలాంటి డెసిషన్స్ని యాక్సెప్ట్ చెయ్యవు సొసైటీస్. సొసైటీ యాక్సెప్ట్ చెయ్యదు, ప్లస్ మిమ్మల్ని కూడా తప్పు పట్టే అవకాశం చాలా ఉంటుంది. చాలా మంది పెట్టారు, తప్పు పట్టిన వాళ్ళు చాలా మంది. అదే మీరు ఇందాక ఒక కామెంట్ గురించి చెప్పారు, ఇది నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్ అని. కానీ అలా అనుకునే వాళ్ళకి అలాగా మనం యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఎలా ఆలోచిస్తే అలా కనిపిస్తుంది. ఇప్పుడు గొప్పగా ఇప్పుడు ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకి ఇది చాలా గొప్పగా మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ఫ్యామిలీస్ లో ఉంటారో ఆ ఒంటరితనం బాధ తెలియని వాళ్ళకేమో ఇది తప్పుగా అనిపించింది. నేను ఒక సీనియర్ సిటిజన్ హోమ్కి వెళ్ళాను, అక్కడ కూడా ఇలా ఓల్డేజ్ హోమ్లో ఉన్నట్టే, ఈ ఓల్డేజ్ హోమ్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, మగవాళ్ళు ఫోన్ చేస్తారు ఎక్కువ. ఏమనంటే నేను సింగిల్గా ఉన్నాను, పెన్షన్ అది ఉండి ఆస్తిపాస్తులు ఉన్న ఆడది ఎవరైనా ఉంటే చెప్పండి, నేను వచ్చేస్తాను. నేనేమడుగుతానంటే, నువ్వు వేరే ఇల్లు తీసుకుని ఆమెను పోషించగలవా ఎవరైనా నిన్ను చేసుకోవడానికి ఇష్టపడితే?
ఆయనకి అంత డబ్బు లేదు, 5,000 10,000 పెన్షన్ వస్తుంది, అది ఇచ్చి ఆ హోమ్లో ఉంటున్నాడు. పెళ్ళాన్ని తీసుకుని వేరే ఇల్లు అద్దెకి తీసుకుని సంసారం పెట్టి పోషించే స్థాయి ఆయనకి లేదు. అంచేత ఆయన ఏమనుకుంటాడంటే డబ్బుని ఆడదాన్ని చేసుకుంటే నాకు ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా, హాయిగా ఈ ఓల్డేజ్ హోమ్లో ఉండక్కర్లేకుండా అక్కడ మొగుళ్ళగా నేను పెత్తనం చేయొచ్చు కదా అనుకుంటాడు. కానీ 50-60 ఏళ్ల వయసులో ఈయన బాధ్యత తలకెత్తుకోవడానికి ఆవిడ సిద్ధంగా ఉండదు. ఆవిడ బాధ్యత ఇంకొకళ్ళకి పంచాలనుకుంటుంది. కానీ అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు చూస్తారు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయనకు తోడు, ఆయన్ని చూసుకునే ఒక తోడు, ఒక పెన్షనర్. ఆమె చచ్చిపోతే పెన్షన్ ఈయనకి వస్తుంది కదా, ఉన్ననాళ్ళే ఆవిడ పోషిస్తుంది, ఫుడ్ షెల్టర్ ఫ్రీ, నాకేమి ఇబ్బంది లేదు, హాయిగా టీవీ చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. అంటే ఆయన ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కేసుని ఎలా తీసుకోవాలంటే ఈ ఈ మీరు ఏదైతే క్రియేట్ చేశారో దానికి సంబంధించిన మనిషి అతను కాదు అని కాదు. అదే అంచేత బాబు ఈ వయసులో నీ బాధ్యత నీ నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు రావక్కర్లేదు. ఎందుకు రావడం, డబ్బులు దండగా నీకు 1000 రూపాయలు రావనవసరం లేదు. తర్వాత ఇంకొకటి, దీనికి ఒక చెడ్డ పేరు కూడా ఉంది తోడు నెడకి. ఏంటంటే ఇక్కడ అందరూ డబ్బు లేని వాళ్ళే వస్తారు, డబ్బున్న వాళ్ళు రారు అని. నిజానికి డబ్బు ఉండడము లేకపోవడంతో మాకు సంబంధం లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్తో తోడు నెడకి సంబంధం లేదు. మనం చేసింది ఏంటి, వాడు ఒంటరి అవునా కాదా, దట్ ఈస్ ద మెయిన్ క్వాలిఫికేషన్. ఒంటరి అయిన వాడు ఎవరికైనా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైందంటే 1000 రూపాయల ఫీజే కదా అని ఎక్కువ మంది డబ్బు లేని వాళ్ళు వస్తారు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు. మొన్న ఒకడు ఫోన్ చేశాడు, వాడు ప్లాస్టిక్ డబ్బాలు బండి వేసి ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటాడు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటాడు. వాడికి వచ్చే ఆదాయం నెలకు 5,000. నీకే చాలదయ్యా, నువ్వు పెళ్ళాన్ని పోషిస్తావంటే 5,000 కాకపోతే పోనీ 10,000 అనుకోండి అన్నాడు. అంతకంటే ఎక్కువ రాదు, మనకే అర్థమవుతోంది. 10,000కి నిన్ను చేసుకోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. 30,000 అంటే ముఖం చుట్టాలి ఆడవాళ్ళు, ఎందుకంటే 30,000లో నన్ను ఏం కంఫర్టబుల్గా నన్ను చూసుకోగలుగుతాడు వాడు అని. అంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి కూడా ఇంకో చోట పని చేసి తెచ్చే ఓపిక వీళ్ళకి ఉండదు. ఇప్పుడు లేబర్ ఉన్నారనుకో, ఆడమ్మగా వాడు కూడా చెప్పాడు, ఇద్దరం చెరో పని చేసుకుంటా ఉండని. కానీ ఆవిడ సిద్ధంగా లేదు పని చేసుకోవడానికి. ఆవిడ తిని కూర్చోవాలనుకుంటుంది, మహా అయితే ఆవిడ ఇంత తింటుంది, నీకు ఇంత వండి పెడుతుంది. అంతేగాని నీతో పాటు ఉడుపులకి కోతలకి వచ్చి పనులు చేసే స్థాయిలో లేరు ఆడవాళ్ళు. 50 ఏళ్ళు దాటిపోయి హాయిగా మేము రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం అన్న భావన ఉన్నవాళ్ళు ఎంతమంది లేబర్ వస్తారు. ఇదివరకు లేబర్ కూడా వచ్చేవాళ్ళు, లేడీస్ కూడా వచ్చేవాళ్ళు. పోన్లే జెంట్స్ వస్తున్నారు ఈ ప్లాస్టిక్ డబ్బాల వాళ్ళలాగా, ఎవరన్నా లేడీస్ ఉంటే వాళ్ళు సెట్ అవుతారు కదా అనుకున్నాం. కానీ లేడీస్ వీడితో సెట్ అవటల్లా. మాకు మళ్ళీ డబ్బాలు మోసుకునేవాడును 5,000 10,000 జీతగాడు ఎందుకండి, మాకు కాస్త హై ప్రొఫైల్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుందాం అనుకుంటున్నాం అంటారు వాళ్ళు. కంఫర్టబుల్గా ఉందామని వాళ్ళ భావన. నీ వరకు నీ భావన కరెక్టే, కానీ హై ప్రొఫైల్ ఉండి కార్లలో తిరిగేవాడు 5 క్లాసులు దాన్ని చేసుకుంటాడా, వాడి రిక్వైర్మెంట్ వాడికి ఉంటుంది కదా. వాడికి మినిమం డిగ్రీ క్వాలిఫికేషను, ఎర్రగా బుర్రగా ఉండాలి, లేబర్లో ఉండకూడదు, ఉద్యోగం చేయాలి, మాట్లాడాలి, బయటికి తీసుకెళ్తే పార్టీలకి 50 ఏళ్ల ఏజ్లో కూడా ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి, తగ్గటం లేదు. ఎక్కడ 25 ఏళ్ల వాళ్ళకి ఎలా ఉంటున్నాయో 50 ఏళ్ల వాళ్ళకి అలాగే ఉంటున్నాయి. అందంగా ఉండాలి, వయసు ఎక్కువ ఉండకూడదు. 70 ఏళ్ళ వాడు ఉన్నాడు అనుకో, అమ్మ నీకు 50+ కదా ఇక్కడ ఉండేది, నీకు కూడా దగ్గర 60 ఏళ్ళు వచ్చాయి కదా, 70 ఏళ్ళవాడు ఉన్నాడు చేసుకుంటావంటే, ఎందుకు మేడం 70 ఏళ్ళవాడిని చేసుకుని, వాడికి వచ్చేవన్నీ రోగాలే, బీపీలు షుగర్లు అవి ఇవి, వాడు హాస్పిటల్కి తిరగడమే సరిపోతుంది నా జీవితం అంతా. వాడు సినిమాకి తీసుకెళ్ళగలడా, 3 గంటలు కూర్చోలేడు, నడు నొప్పి. హోటల్కి వస్తాడా, హోటల్ భోజనం పడదు, ఇంకా ఏ సరదా తీరుస్తాడు నాకు అంటే. 50 ఏళ్ళ వయసులో ఆడవాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా సరదాలు తీర్చే మొగుడు కావాలి. ఏదో ఒక జీవితం కాదు. స్టార్టింగ్లో నా లైఫ్ సెటిల్ అయితే చాలానే కోరుకున్నారు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు నడుస్తున్న కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వచ్చాయి. నా రోజులు గడవడం కాదు, రోజులు ఇలా గడవాలి, ఇలా మంచిగా గడవాలి, నన్ను కార్లలో తిప్పాలి, పార్టీలకు తీసుకెళ్ళాలి, పబ్బులకు తీసుకెళ్ళాలి, అలా చేయాలి వాళ్ళు కూడా ఉంటారు. పబ్బులు కాబట్టి పోనీ పార్టీ అనుకో, నన్ను పార్టీలకు తీసుకెళ్ళాలి. ఇంకా వీలైతే ఎక్కువ మంది అడిగేది నన్ను విదేశాలు తీసుకెళ్ళాలి. విదేశాలంటే లక్షల ఖర్చు కదా, అన్నింత ఖర్చు పెట్టి నన్ను విదేశాలు తీసుకెళ్ళాలి. అంత ఖర్చు పెట్టాలి, వాడు మనసు ఒప్పాలి. ఒక అండ, ఒక తోడుతో అది స్టార్టింగ్ లో ఉండేది. ఇప్పుడు ఉండేది 5 ఏళ్ళు 10 ఏళ్ళు తేడాతో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల కంటే 3వ సంవత్సరం ఉంటే ఒప్పుకోట్లా. నాకు 60 మేడం, 62, మహా అయితే బాగా వెల్ ఆఫ్ వాడు అయితే 63, 65 కూడా వద్దు నాకు. అంచేత 2-3 ఏళ్ల తేడా కంటే ఎవరు ఒప్పుకోట్లా ఆడవాళ్ళు. అంటే ప్రయారిటీస్ మారాయి. అప్పట్లో ఏంటంటే 10 ఏళ్ళు 15 ఏళ్ల తేడాతో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రయారిటీ మారింది. దానికి అందంగా ఉండాలి, వయసుతో ఉండాలి, నాకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ కంటే ఎక్కువ పెద్దవాడొద్దు, ఇంకా 1-2 ఏళ్ళు చిన్నవాడైనా పర్వాలేదు, బాగా నన్ను తిప్పాలి, దేశాలన్నీ తిప్పాలి, నాకు చీరలు సినిమాలు షికార్లు, నా సరదాలన్నీ తీర్చాలి.
ఈ సరదాలు తీర్చడానికి ఒక బక్రా కావాలి. అదే వాడు ఆ బక్రాగా ఎవడైనా వస్తే చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. మరి ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు ఫైనాన్షియల్గా పిల్లల సపోర్ట్ ఉన్నారు, మీరు ఫేస్ చేసినవి కూడా మీరు ఎవరు కేర్ చేయరు కాబట్టి సొసైటీ నుంచి వచ్చాయి ఒక పక్కకి వెళ్ళిపోయాయి. అవును. మరి ఇంకా ఈ లీగల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా మీకు? లీగల్ ఇష్యూస్ భగవంతుడి దేవాలు ఇంతవరకు రాలేదమ్మా, ఎందుకంటే అన్ని విషయాల్లో పక్కాగా ఉంటాం కాబట్టి. ఈ డాక్యుమెంట్స్ విషయంలో తేడా ఉంటే లీగల్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఎవడైనా కేసేసాడు అనుకో, ఇదిగో డెత్ సర్టిఫికేట్, లీగల్గా ఆమెకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది, ఆయనకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, చేసుకున్నారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత లీగల్ ఇష్యూస్ ఎందుకు రాలేదంటే ఈ విషయంలో మేము కాంప్రమైజ్ కాము, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్. పెళ్ళి అవ్వలేదు అంటాడు, వాడిని జాలిపడి నువ్వు చేసావు, వాడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడో మనకి తెలియదు కదా. అంచేత ఇంకొకటి కూడా, లివ్ ఇన్ రిలేషన్ అంటే నా ఉద్దేశంలో జీవితంలో ఒకసారి అవకాశం వస్తుంది. ఒకసారి ఆల్రెడీ భర్తని పోగొట్టుకున్నావు, రెండోసారి నీ కంఫర్ట్ కోసం లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నావు, అది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొకసారి వస్తే యాక్సెప్ట్ చేయను. ఆ గొడవలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి బ్రేకప్ అయ్యి అంటే ఇలా సపరేట్ అయిపోయిన వాళ్ళు కర్మ అనుభవించవలసింది ఉన్నారా? ఉన్నారు, 2-3 ఉన్నారు నాకు తెలిసి. ఓకే. అంటే అక్కడ నువ్వు బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి లివ్ ఇన్ రిలేషన్లో ఉంటానంటే నాకు తెలిస్తే ఒప్పుకోను, తెలియపోతే ఏమో కానీ. నువ్వు ఆల్రెడీ ఒకసారి వాడితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నావు. చీరలు మార్చినట్టు, చొక్కాలు మార్చినట్టు ఆడవాళ్ళని మార్చడం మగవాళ్ళని మార్చడం కాదు లివ్ ఇన్ రిలేషన్ అంటే. ఇద్దరు కలిసి ఒక లీగల్ వైఫ్గా కాకపోయినా, తాళి కట్టకపోయినా అతడే నా భర్త అన్న భావనలో ఉండాలి. అది కూడా ఫెయిల్ అయింది అనుకో, మొదటిసారి ఫెయిల్ అయింది పెళ్ళి, రెండోసారి లివ్ ఇన్ రిలేషన్ ఫెయిల్ అయింది, నా కర్మ అంతే, 50 ఏళ్ళు వచ్చేస్తే ఇంకా నీ జీవితం నీదే. అంటే మీ ద్వారా వచ్చిన అవకాశాన్ని వాళ్ళు పరుచుకోవాలి అంతే. అది మీరు పరుచుకోకపోతే మీ కర్మ, నేనేం చేయలేను. అంతేగాని నేను చెప్పేది ఏంటంటే, చీరలు మార్చినట్టు మగవాళ్ళని మారిస్తే ప్రాస్టిట్యూట్కి ఆడదానికి తేడా ఉండదు. శాస్త్రం కూడా ఒకసారి ఒప్పుకుంది. ఊరికే 10 సార్లు మగుళ్ళని మార్చేసి ఎలా మారుస్తావు అసలు? ఆ మనిషి నావాడని వాడితో 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఉన్న తర్వాత నీకు ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడలేదా? కాదని ఇంకో మగాడి దగ్గరికి ఎలా పెడతావు? కాదని ఇంకొక ఆడదాని దగ్గరికి ఎలా పెడతావు? అంటే ప్రాస్టిట్యూషన్కి దీనికి తేడా కనిపించదు కదా. అందుకే వాడు ఎవడో చెప్పినట్టు. అంచేత ఒక్కసారి మాత్రమే అవకాశం. లివ్ ఇన్ రిలేషన్ అనేది కూడా ఒక్కసారి మాత్రమే అవకాశం. నాకు తెలిస్తే రానివ్వండి. మా దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇలాగే వాళ్ళు 2 ఉంటారు కదా, వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇలా సర్దుకో, జీవితంలో సర్దుకోకుండా జీవితం వెళ్ళదు. వాడితో గొడవలు వచ్చాయి, ఆ గొడవల్ని కాంప్రమైజ్ చేసుకో. ఇప్పుడు 10-12 సంవత్సరాలుగా నేను లివ్ ఇన్ రిలేషన్లోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ మ్యారీడ్. ఏం చేత? లివ్ ఇన్ రిలేషన్ అయితే నేను ప్రవేశపెట్టాను కాబట్టి అది నేను చేసి చూపించకుండా నేను పెళ్లి చేసుకుంటే పవిత్రంగా ఆవిడ పెళ్లి చేసుకుంది, అందరినీ లివ్ ఇన్ రిలేషన్లో ఉండమంటుంది అనే కామెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆచరిస్తున్నారు, మీరు నలుగురు ఫాలో అవ్వమంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. నేను 12-14 సంవత్సరాలుగా నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను. కాకపోతే ఎలాంటి పర్సన్తో నువ్వు ఉండాలన్నది నువ్వే ముందు డిసైడ్ చేసుకో. అంతే కదా, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు ఇష్టమైతే ఉండు, ఇష్టం లేక ఒకసారి విడిపోయావంటే నీ బతుకు అంతే ఇంకా. అంతేగాని వీడు కాదు వాడు, వాడు కాదు వీడు అలాగ మార్చడానికి నేను ఒప్పుకోను. నా కండిషన్ ఇది, నా రూల్ ఇది. లివ్ ఇన్ రిలేషన్ అమెరికాలో అలా ఉండదు కదా. మనం అమెరికాలో లేం కదా, మన ఇండియాలో ఉన్నాం. మన పద్ధతి ప్రకారం మనం వెళ్ళాలి అంతే. అంచేత లివ్ ఇన్ రిలేషన్ అన్నంత మాత్రాన 10 సార్లు మార్చడానికి అవకాశం లేదు. జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలోచించి అడుగేయి. ఆ అడుగు నీ కర్మ కొద్దీ అది సరైన అడుగు కాకపోతే అనుభవించవలసిందే. ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే తట్టుకోవలసిందే. తర్వాత ఇంకోటి ఏంటంటే, పూర్వం స్టార్టింగ్లో పెళ్లి చేసుకున్నప్పుడు ఒక తోడు కోసం చేసుకునేవాళ్ళు, అలాగ అతుక్కుపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకుని ఇప్పటికీ మాతో టచ్లో ఉన్న దంపతులు బోల్డ్ మంది. వాళ్ళ కథలు వింటే ఎంత అద్భుతంగా ఉంటాయో. అంటే భార్య కోసమని డ్రింకే మానేసిన ఆయన ఒకడు, డ్రింక్ మానలేరు ఎవరు జనరల్గా. ఆమె ఒక విడో, ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. నేను పెళ్లి చేసుకున్నాక ఆవిడ పునిశ్రీ అయింది, మళ్ళీ నేను పోతే ఆవిడకి మళ్ళీ అదే వైధవ్యం వస్తుందని ఆయన డ్రింకే మానేశాడు. అసలు సాధ్యం అది? డ్రింక్ మానడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అదే అంటుంటా. అంత ఇదిగా ఉన్నటువంటి కథలు కోకోలలో ఉన్నాయి మా దగ్గర. బెంగళూరు నుంచి వచ్చింది ఒక ఆవిడ, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటామని ఫైనల్ చేసుకుని నా దగ్గరికి వచ్చారు ఫైనల్ చేసుకోవడానికి. ఆయన డైరీలో ఆవిడకి ఆయన ఏమేమి ఇవ్వదలుచుకున్నాడో రాసి కింద 2 లైన్లు ఖాళీ ఉంచి సంతకం పెట్టాడు. సంతకం పెట్టి నా దగ్గరికి వచ్చి ఆ డైరీ ఇచ్చి, అమ్మ ఇవి నేను ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకా నేను ఏదైనా ఇస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఈ 2 లైన్లు ఖాళీ ఉంది, అక్కడ మీరు అది కూడా రాసేస్తే చివరి నేను సంతకం పెట్టేశానన్నాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా అసలు ఈ రోజుల్లో అనిపిస్తుంది. ఆయనకు వయసు 65 ఎంతో. సో అంటే చేసుకోబోయే భార్య కోసమని ఆయన ఎంత ఆలోచించాడు. మా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏమంటారంటే నా ఆస్తులు మొత్తం మా పిల్లలకు పనిచేశానండి, నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా మా అబ్బాయికి రాసిచ్చేసానండి,
అది వాడిదే. నేనున్న నాళ్ళు ఏదో నన్ను ఉండనిస్తున్నాడు, నా తర్వాత మళ్ళీ వాడిదే అది. మరి ఈమెమైపోతుంది అయ్యా అంటే, మేము ఏం చేస్తామండి, ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది అంటాడు చాలా తేలిగ్గా. ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది, నిజమే. 50 ఏళ్ల వయసులో ఒక టీచర్ ఉద్యోగం చేసుకుని ఆవిడ బతుకుతోంది. దాన్ని చెడగొట్టి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు తీసుకొచ్చావు ఇక్కడికి, లివింగ్ రిలేషన్ పెళ్ళో ఏదో ఒకటి. అప్పటికే ఆవిడకి 55 ఏళ్ళు వచ్చాయి. ఆ ఉద్యోగం రిజైన్ చేసి నీతో జీవితాన్ని పంచుకుంది. ఓ 4-5 ఏళ్ళు నీ దగ్గర ఉంది, 60 ఏళ్ళు వచ్చాయి ఆవిడకి. నువ్వు టుప్పన్నావు. ఈవిడికి ఆస్తి లేదు, నువ్వేమీ ఇవ్వలేదు ఆవిడకి. నీ కొడుకు కొంప ఖాళీ చేసి పొమ్మన్నాడు. 60 ఏళ్ల వయసులో ఆవిడకి వెనకే వెళ్తే మళ్ళీ ఆ ఉద్యోగం వస్తుందా? ఒక్కసారి ఆలోచించవాజాయి. నీ భార్య కాదు, కానీ 5 సంవత్సరాలు నీతో కలిసి కాపురం చేసింది, అది లీగలు. తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఏర్పడింది కదా. నువ్వు ఏడాదిగా మంచంలో ఉంటే నీ సేవ చేసింది కదా. మరి ఆవిడకి ఏమొద్దా అంటే, నేను చచ్చిపోయాక ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుందండి అంటాడు. ఈడ్చి కొట్టాలని. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 20 ఏళ్ల వయసులో ఉన్న కాంప్లికేషన్స్ కన్నా 50 ఏళ్ల వయసులో ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి ఈయన డ్రింక్ మానేసిన ఈ మగాడేంటి, ఆమె బతుకుతుందన్న మగాడేంటి? ఇద్దరు మగాళ్ళే. కానీ ఈయనకున్న ఎమోషనల్ రిలేషన్ భార్యతో ఈయనకి లేదు. ఏదో అవసరం అర్థం చేసుకున్నాడు అంతే. అవసరం తీరిపోయాక నేను చచ్చిపోయాక అది ఎటుపోతే నాకెందుకు అన్న భావన ఉంది ఈయనలో. నేను చచ్చిపోయినా బాగుండాలి అని ఆయన డైరీలో కూడా రాసుకొచ్చి నా తదనంతరం ఇవన్నీ ఆమెకి రావాలని రాసిచ్చాడు. అంచేత మనుషులు ఒకలా ఉండరు కదా, అందరూ తేడాలుగానే ఉంటారు, ఒక్కొక్కలా ఉంటారు. స్టార్టింగ్లో పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కానీ లివింగ్ రిలేషన్ కానీ ఇద్దరం కలిసి ఉండాలి అన్న భావనతో 10 ఏళ్ల తేడాతో చేసుకునేవారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ కంటే తేడా ఒప్పుకోవట్లా. 70 ఏళ్ళ వాళ్ళని అసలు ఒప్పుకోవట్లేదు. భయం పెరిగిపోయింది. ఇప్పుడు రేపు సడన్ గా మళ్ళీ పెరిగిపోయింది. తర్వాత నా జీవితం, నా కంఫర్టు, నా ఆలోచన, నా ఆనందం అన్నది మన అన్న భావన పోయి నా అన్న భావన ప్రతి ఒక్కళ్ళలో వచ్చింది. ఆడవాళ్ళలో వచ్చింది, మగవాళ్ళలో వచ్చింది. నేను బాగుండాలి, ఆయన బాగుంటేనే కదా నేను బాగుంటాను అన్న సమస్య లేదు. నేను బాగుండాలి, నాకు చీరలు కావాలి, నాకు నగలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కోరికలు తీర్చాలి. ఇలాంటి భావనే ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. నేను తప్పు పట్టడం లేదు, క్షమించాలి వ్యూయర్స్ ఎవరైనా ఉంటే. అది నేను అంటే చూశాను కాబట్టి అనుభవం మీద చెప్తున్నాను. అయితే నేను ఒకసారి మా అబ్బాయితో అన్నాను, ఏమని నేను మొదలుపెట్టాను, అది ఎటుపోతుంది, నేను మొదలుపెట్టిన ఉద్దేశం వేరు, అది పక్కకు పోతుంది, బాగా డబ్బున్న వాడు కావాలి, అలాంటి వాడు కావాలి, ఈ కోరికలు పెరిగిపోతున్నాయి అన్న. అంటే మా అబ్బాయి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఒక ఏనుగు ఉంది, దాన్ని వర్ణించమంటే ఒకడు తొండం వర్ణించాడు, ఒకడు తోక వర్ణించాడు, ఒకడు కాళ్ళు వర్ణించాడు. అలాగా ఇవన్నీ కలిపితేనే కదా అమ్మ ఏనుగైంది. నీ రిక్వైర్మెంట్, నీ అభిప్రాయం ప్రకారం నువ్వు పట్టావు, కానీ వచ్చే వాళ్ళందరూ అదే అభిప్రాయంలో ఉండాలని లేదు కదా. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇష్టమైతే చేసుకుంటారు, కష్టమైతే లేదు. అంచేత ఎవరిని వద్దనే అధికారం నీకు లేదు. మొదలు పెట్టావు కాబట్టి కంటిన్యూ చేసుకో, ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ పాయింట్ కూడా కరెక్టే కదా. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ, డివోర్స్ అయ్యి ఒంటరిగా ఉన్న వాళ్ళకి కానీ, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కానీ మీరు ఒక మాట చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఎవరికైనా అమ్మ జీవితంలో సర్దుబాటు లేకుండా జీవితం వెళ్ళదు. ఫస్ట్ నేను చెప్పేది ఇది. ధాత్రి టీవీ మయూషారెడ్డి నన్ను రాజీ లేని రాజేశ్వరి అంటుంది. రాజీ పడను ఏ విషయంలో. 49 ఇయర్స్ కూడా రాజీ పడను. ఏ విషయంలో నువ్వు రాజీ పడకూడదు, నువ్వు ఫామ్గా ఉండాలి, ఏ విషయంలో నువ్వు ఒక మెట్టు తగ్గాలి అనేది పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా అది ఉండాలి. ఇప్పుడు డాక్యుమెంట్ లేదే నేను రాజీ పడను అంటే రాజీ పడను అంతే. ఆ విషయంలో ఫామ్గా ఉండాలి. ఇంకా మీకు కాస్త లేట్ వచ్చారు, ఓకే యాక్సెప్ట్ చేద్దాం. అలాంటి విషయాల్లో మనం కాస్త లిబరల్గా ఉండొచ్చు. అలాగే జీవితంలో కూడా సర్దుబాటు లేనిదే జీవితం వెళ్ళదు. ఇది నేను అనుభవం మీద చెప్తున్న మాట, ప్రపంచంలో చూసి చెప్తున్న మాట కూడా. ప్రతి చిన్న విషయానికి డైవర్స్ అంటే వెళ్ళిపోతున్నారు ఈ రోజులో. ఈరోజు పెళ్ళి అవుతుంది, వచ్చే సంవత్సరానికి డైవర్సు. ఈ పెళ్ళికి ఎంత లక్షలు ఖర్చు పెట్టుంటారు పేరెంట్స్, ఎంత గ్రాండ్గా చేసి ఉంటారు. అది సంవత్సరానికే విడిపోతున్నారు. ఎంత సంతోషంగా వీళ్ళిద్దరు కలిసి ఉండాలని అమ్మయ్య నా బాధ్యత తీరింది అనుకుంటే అమ్మాయి వెనక్కి వస్తుంది. సో వీళ్ళ బాధ్యత తీరుతుందా పెరుగుతుందా అంటే నేను తప్పు పట్టడం కాదు, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నువ్వు భరించాలి అనే కాదు. అది జీవితంలో ప్రయారిటీలు అనేవి కొన్నే ఉండాలి. ప్రతి విషయంలోనూ ఇవాళ ఆ కూర ఉండమన్నాడు, నేను ఆ కూర ఉండనన్నా అంటే విడాకులా? అంత చిన్న విషయానికి సర్దుకుంటే పోలేదా? ఇవాళ ఆ సినిమాకి వెళ్దామంటే కాదు ఈ సినిమా అన్నాడు, విడాకులు. ప్రతి చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు ఇప్పటి జనరేషన్. అది యంగ్ జనరేషన్ అనుకో, ఈవెన్ ఓల్డ్ జనరేషన్ కూడా అలాగే ఉన్నారు. ప్రతి వాళ్ళు స్టేజ్ ఎక్కి నా మనసు అర్థం చేసుకుంటే చాలు అంటారు. నీ మనసు అర్థం చేసుకోవడం, నువ్వు వాడిని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకోవాలంటే నీ మనసు ఏంటో తెలియాలి కదా. అదే కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఒక ఆమె ఉంది మాకు, ఆయన మాట్లాడితే ఆయన 3 ప్రశ్నలు అడిగింది. నీ ఆస్తి ఎంత, అందులో నీకు వచ్చే షేర్ ఎంత, ఆ షేర్ వాల్యూ ఎంత,
వాడి పిల్లల గురించి కానీ వాడి ఫ్యామిలీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడలే ఆవిడ. ఈ 3 ప్రశ్నలు అడిగింది. అమ్మ చాలా నమస్కారం అని ఆయన బయటకు వచ్చేసాడు. సో ఆస్తికి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వాలి. మనిషికి ఎంత ఉన్నది అన్నది కాదు, నీకు ఫుడ్ షెల్టర్ మినిమం రిక్వైర్మెంట్లు ఉన్నాయా లేదా అది చూసుకో, కంఫర్టబుల్గా లైఫ్ వెళ్తుందా లేదా అది చూసుకో. అది లేకుండా వెళ్ళమంటలా నేను. ఎన్ని కోట్లు ఉంటే అంత గొప్ప. నీకు ఎక్కడ వస్తాయి కోట్లు? తిని అరాయించుకోగలవా 50 ఏళ్ళు దాటి ఈ వయసులో? ఉందా అంటే కాదు, నాకు రోజుకో చీర కట్టుకోవాలి, నేను రోజుకో నెగ పెట్టుకోవాలి, ఇంకా ఈ కోరికలు 50 ఏళ్ళు వచ్చినా తీరటం లేదు. ఇంకా ఇవన్నీ కావాలి, ఇంకా నేను ఉత్సాహంగా దేశాలు వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని ఎంతసేపు ఇవే కోరికలు. వీటితో పాటుగా ఉండొచ్చు, నీకు తప్పులేదు. కానీ ఆయన ఎంతవరకు కంఫర్ట్గా ఉంటాడు నాతో. జనరల్గా మగవాళ్ళని చూస్తే ఏ మగవాళ్ళైనా తొందరగా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక అమ్మాయి దగ్గర నుంచి అంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. అమ్మాయి అందంగా ఉండాలి. 70 ఏళ్ళ వాడైనా సరే, 50 కాదు ఇంకా తక్కువైతే వాడికి ఇంకా ఆనందం. నేను చేయటం లేదు కానీ యంగ్ కోరుకుంటారు. మరి మగవాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా సరే యంగ్ కోరుకుంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మరి అలా ఎందుకు ఉంటుందో తెలియదు కానీ ఏ మగవాడైనా సరే యంగ్ కోరుకుంటాడు. ఫస్ట్ పాయింట్. 60 దాటిన ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు చాలా అరుదు. మొన్ననే మా దాంట్లో 66 ఏళ్ళ ఆవిడ పెళ్ళి, రేపు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటుంది ఆవిడ. నేను ఆవిడ చూసి అనుకున్నా, ఈవిడ ఎవరు పెళ్లి చేసుకుంటారు 60 ఏళ్ళు దాటి అని. అంటే 60 ఏళ్ళు దాటిన ఆడదాన్ని ఇష్టపడరు మగవాళ్ళు. ఒకటి మెనోపాజ్ స్టేజ్ అయిపోవడం, రెండోది ఏజ్ అయిపోతున్న కొద్దీ ఆవిడ కూడా రోగాలు వస్తాయనే భయం ఉంటుంది కదా. ఆవిడేదో నాకు చేస్తుందని నేను అనుకుంటే ఈవిడికి నేను చేయాల్సి వచ్చేట్టుంది, నాకు వద్దు అనుకుంటాడు. అంచేత అలా 66 ఏళ్ళ ఆవిడకి పెళ్లి సెటిల్ అయిందంటే నాకే ఆశ్చర్యం వేసింది. అబ్బా, అంటే ఆయన కూడా 70 ఉన్నాయనుకో. అయినా ఎనీవే మొత్తం మీద అలాంటి భావనతో ఉండేవాళ్ళు ఉన్నప్పుడు మనము ఎంతవరకు అవతల వ్యక్తిని సంతోషపెట్టగలుగుతాం. నేను నా సంతోషం పక్కన పెట్టి అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఒకప్పుడు పూర్వం రెండూ ఆలోచించేవాళ్ళు, నా పరిస్థితి అవతల వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది అనుకో, 12ంటికి ఫోన్ చేస్తాడు ఒకడు, రాత్రి 12ంటికి తోడున్నాడు గురించి. నిన్న పగలు చేసి ఉండొచ్చు కదా, లేదా రేపు పొద్దున చేయొచ్చు కదా, ఇది ప్రాణాపాయ పరిస్థితి ఏం కాదు కదా, పడుకున్నామని నిద్ర లేపి అంటే అప్పుడు అంటాడు సారీ అండి, నీకు నిద్ర పట్ల కానీ అవతల వ్యక్తి నిద్రపోతుంది డిస్టర్బ్ చేస్తున్నావు అన్న పరిజ్ఞానం లేదు. అంటే వాడు నా వైపు నుంచే ఆలోచించాడు అంతే. నాకు ఇప్పుడు ఫోన్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అంతే. అలాగా మనం మన వైపు నుంచి కాకుండా అవతల వాళ్ళ వైపు నుంచి ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుండదేమో, ఒక లేడీతో 12ంటికి మాట్లాడచ్చా, రేపు పొద్దున చేద్దామా అనే ఆలోచన లేదు. అంటే ఎవ్వరూ కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆలోచన కానీ ఎదరు వాళ్ళ గురించి ఆలోచించరు. నా కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అందులో చూపిస్తా. రాత్రి 10కి 11ంటికి, ఒక్కోసారి 12ంటికి కూడా. మరి వాళ్ళకి నేనేం జవాబు చెప్పాలి? మన పరిస్థితే, మన ఆనందం, మన సంతోషం మనమే కాకుండా నేను అవతల వ్యక్తిని ఎంత సంతోషపెట్టగలను, అవతల వ్యక్తిని ఎంత సుఖపెట్టగలను. ఇంకొకటి, ఇప్పుడు చిన్న వయసులో పెళ్ళి అంటే ఇది మా పర్సనల్, మా ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం అంటున్నారు యంగ్ జనరేషన్. పూర్వం అలా కాదు కదా, అటు తరాలు ఇటు తరాలు చూసి పెద్దవాళ్ళు నిశ్చయించేవారు. ఇప్పుడు అది పోయింది, నేను లవ్ చేసాం, మా ఇద్దరం మాట్లాడుకున్నాం, మా ఇద్దరికి సెట్ అయింది, మాకు పెళ్ళి అంటున్నారు. అయితే 50 ఏళ్ల పెళ్లిలో 2 జీవితాలు 2 కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్కి, సెకండ్ మ్యారేజ్కి వస్తున్నారంటే ఆయనకి ఆల్రెడీ ఇదివరకు మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్లో పిల్లలు ఉన్నారు. ఈవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఈవిడ మ్యారేజ్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆయన బాధ్యతలు ఏమున్నాయి? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయా, సెటిల్ అయిపోయారా? అసలు ఎప్పుడైనా వాళ్ళు 4 రోజులు వస్తే నేను వాళ్ళని చూసుకోగలనా? వాళ్ళు 4 రోజులు తండ్రి ఇంటికి వస్తే మరి ఇక్కడికే కదా రావాలి. ఆయన ఈవిడ చూడాలి అని అనిపిస్తుంది కదా, వాళ్ళు నాకేంటి సంబంధం అనుకుంటే ఎలాగా? ఆయన్ని ఒప్పుకున్నప్పుడు నేను ఒక్క విషయం చెప్తాను, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు జీవితంలో ఎవరైనా సరే ఆ వ్యక్తి బలాల్ని బలహీనతల్ని కూడా ఇష్టపడగలగాలి. ఆయన బలాలే కాదు, ఆయన బాగా డబ్బు ఉంది, నీకు నచ్చింది అది, ఆయనకు ఒక బలహీనత కూడా ఉంది, ఆ బలహీనతను కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఆయన డ్రంకాడు, బాగా తాగుతాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. నాకు సిగరెట్ వాసన పడదు అని అనుకుంటే లాభం లేదు. ఆయన సిగరెట్ తాగుతాడు అనుకో, ఆయన నువ్వు ఇష్టపడితే, పడకపోతే వేరే విషయం. నువ్వు ఇష్టపడినప్పుడు ఆయనకున్న అలవాట్లన్నీ, ఆయనకున్న బలహీనతల్ని, వాటిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితేనే అడుగు ముందుకు వెయ్యి. అంతేగాని నాకు వాటితో సంబంధం లేదు, నేను ఆయన మాత్రమే కోరుకున్నా, ఆయన పిల్లలతో సంబంధం లేదంటే ఏ మగవాడు ఒప్పుకోడు. ఎందుకంటే తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని కూడా ఈవిడ కలుపుకోగలగాలి. ఇప్పుడు పెళ్ళి కానీ లివ్ ఇన్ రిలేషన్ కానీ నేను నీతో కలిసి అడుగులు వేస్తున్నానంటే నీ కుటుంబం కూడా నాది, ఇది మన కుటుంబం అన్న ఫీలింగ్ రావాలి. అది కనిపించట్లా ప్రజెంట్ జనరేషన్లో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో కూడా అలాగే ఉంటుంది. ఆయన పిల్లలతో నాకే సంబంధం అండి, నా మొగుడు నాకే సొంతం అంటే కుదరదు. చిన్న 25 ఏళ్ల వాడు కాదు కదా, 50 ఏళ్ళు దాటినవాడు. వాడి కుటుంబం వాడికి ఉంది, ఆ కుటుంబాన్ని కూడా నువ్వు కలుపుకుంటేనే వాడు నిన్ను సంతోషంగా చూడగలుగుతాడు. అది మర్చిపోకూడదమ్మా.
మీ అంతరంగాన్ని ఇప్పుడు యువత మర్చిపోతున్న వాళ్ళ బాధ్యతల్ని, యువతనే కాదు ఎవరైనా ఈ పెళ్లి అనే రిలేషన్స్లోకి వెళ్ళిన వాళ్ళైనా, ఒంటరిగా ఉన్న వాళ్ళైనా, ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలని మరొక్కసారి గుర్తు చేశారు. మీ తోడు నీడ కార్యక్రమం ప్రజల్లోకి ఎంతలా వెళ్ళిందో, ఎంతలా ఆదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే మీ జర్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్ మాలాంటి వాళ్ళందరికీ కూడా. సో ఇలాంటి స్టెప్స్ ధైర్యంగా తీసుకోవాలి. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ జీవితాలను ఇంకాస్త ఆనందమయం చేసుకోవాలంటే, ఈ ఒంటరితనం అనే బాధ నుండి తప్పించుకోవాలంటే కొన్ని నిర్ణయాలు తప్పనిసరి అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.